శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృతమహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? అయిపోయిందా? 2వ అధ్యాయం 71వ శ్లోకం. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్ఛతి. ఓం తత్ సత్. ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం తత్ సత్. సాంఖ్యయోగం యొక్క చివరి ఘట్టానికి వచ్చాం ఇవాళ. ఇవాళతో పూర్తయిపోతుంది, చేతులు దులిపేసుకోవచ్చు. అట్లాగేనా? సాంఖ్యం తర్వాత ఏం చేయాలి? ఆచరించాలి. కర్మ మొదలవుతుంది. ఇక్కడ ఒక జీవితానికి సంబంధించిన సత్యం యొక్క గొప్ప సూత్రాన్ని వెల్లడి చేస్తున్నారు స్వామి. మూల కారణాన్ని గొడ్డలితో కొట్టి తీసేసినట్టు అన్నమాట. మనిషికి నిజంగా దుఃఖం నుండి విముక్తి కావాలా వద్దా? చెప్పండి చూద్దాం. అన్నుట్టి మాటలు. కావాలంటే టకీమని వచ్చేటట్టుగా ఉంది శాస్త్రం, సత్యం. కావాలంటూనే దాన్ని కాస్త పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు మనిషి. ఇదివరకు కూడా ఒకసారి చెప్పాం. ఇప్పుడు ఉన్న ఫలంగా, ఇక్కడ మనం భగవద్గీత చదివిన దాని ఫలంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడే అనుకుందాం. ఇప్పుడే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ముక్తిని ఇస్తా పదండి అంటాడు ఒకటేసారి. ఎంతమంది వస్తారు? ఆవిడ అడగకముందే ఎత్తారు. మీరు అందరా? అయితే పదండి అంతే. మళ్ళీ వెనక్కి తిరిగి మా ఇల్లు, నేను లీవ్ అప్లై చేయలేదు, నేను ఆఫీస్లో చెప్పలేదు అనకూడదు. వీడిస్తాడు. మీకు కావాలా చెప్పండి కావాలా? చలో నాడు అంతే. చలో అందరం వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడి నుండే. మళ్ళీ ఈ హాల్లో నుండి అటు వెళ్ళకూడదు. ఇంకా బ్యాగ్ తెచ్చుకోలేదు, నేను ఇంట్లో చెప్పలేదు, ఇట్లాంటివి ఉండొద్దు. చచ్చిపోయేటప్పుడు ఎట్లా చచ్చిపోతాడు? చెప్పి చచ్చిపోతాడా?
ఏం చచ్చిపోవడం, ఎంతమంది ఎదురు చూస్తున్నా సరే అక్కడ ఎవ్వరికి అసలు కొంత ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా టకీమని చచ్చిపోతాడు, అంతేనా? అట్లా ఉండాలి ముక్తుడు అవ్వడం అంటే. అయితే భయపడకండి, మిమ్మల్ని ఇట్లా ఎక్కించి తీసుకోవటం కాదు. మనస్సులోన ఎప్పుడైతే సత్యాన్ని దర్శనం చేస్తారో ఆ క్షణమే వాడు ముక్తుడు. ముక్తి అంటే ఇక్కడ నుండి ఇంకొక చోటుకి వెళ్ళటమో, లేకపోతే నెమ్మదిగా అది క్రమంగా అంచలంచలుగా ముక్తుడు అవ్వటమో, లేకపోతే ఈ జన్మలో కొంచెం వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి అప్పుడు కూడా కొద్దిగా సాధన చేసి అట్లా అవ్వటమో కాదు. సత్యం తెలియటం అంటే తెలియటం అంతే. ఉదాహరణకి 2 రెండ్లు ఎంత? 4. ఇప్పుడు మీకు తెలిసిపోయిన తర్వాత తెలియనితనం మీకు ఉంటుందా? తెలియని అజ్ఞానం మీకు ఉంటుందా? చిన్నప్పుడు తెలియదు అనుకోండి, 2 రెండ్లు 4 అని తెలియదు. మొదటిసారి 2వ ఎక్కు అని చెప్పినప్పటి నుండి ఇప్పటిదాకా ఇంకా తెలియకుండా అవుతారా మీరు? ఇదే ముక్తి. దేని నుండి ముక్తి? అజ్ఞానం నుండి ముక్తి, అంతేనా? అజ్ఞానం అంటే తెలియంతనం, జ్ఞానం అంటే తెలిసి ఉండటం, అంతే. తెలిసిన దాంట్లో ఎట్లా ఉండటం? 2 రెండ్లు 4 అని ఎక్కంలో చెప్పారు, కానీ ఎప్పుడైనా ఒకవేళ మారుతుందేమో లెక్క అని సందేహం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? దాన్నందే నమ్ముతారు, కానీ నీకు జన్మ మరణాలు లేవు అని ఇట్లా చెప్తున్నాడా? వెంటబడి చెప్తున్నాడు స్వామి, అప్పుడు నమ్మరు. అట్లా అంటారు, కానీ చూస్తుంటేనేమో కష్ట సుఖాలన్నీ వస్తున్నట్టే ఉన్నాయి, అన్నట్లాగే ఉన్నట్టే ఉన్నాయి, ఏం మారినట్టే లేదు అనే అనుమానాస్పద స్థితి ఉంటుంది చూసారా, అది దృఢం కాలేదని అర్థం. 2 రెండ్లు 4 అంత దృఢం ఇంకా భగవద్గీత కాలేదని అర్థం, అంతేనా? అయితే ఇంతసేపు ఏముంది, ఇంక అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. ముక్తుడు అప్పుడే ముక్తుడు అవుతాడు మనిషి, ఇది సత్యం. కానీ మానవుని బుర్ర మనం బాగా పెంచి పోషించాం కదా, దీనికి చాలా తెలివితేటలు అవి నేర్పించి లోకంలో యుక్తులు అన్నీ నేర్పించాం కదా, బుద్ధి యుక్తులు అన్నీ చెప్పి అవన్నీ నేర్పించిన పుణ్యం చేతనో పాపం చేతనో అదంత తొందరగా ఒప్పుకోదు ఇలాంటి వాటన్నిటిని. ఎవరో కశ్చిత్ అని ఒకడు ఉంటాడు, జనక మహారాజు లాంటి మహాజ్ఞాని ఒకడు ఉంటాడు. వాడికి ఇట్లా చెప్పగానే గురువు ఆయన మళ్ళీ ఏం ఆలోచించలేదు, కొంచెం ఇది బాగానే ఉన్నట్టుంది, ఇన్ని రోజులు విన్నదానికంటే ఇది బాగుంది అనుకోలే. ఏం చేశాడు, ఆయన గొప్ప సాధకుడు, జ్ఞాని. ఆయన దర్బార్లో రోజు కూడా ఇట్లాగే ఆత్మతత్వం గురించిన ఒక క్లాస్, ఫస్ట్ క్లాస్, తర్వాతనే వ్యవహారం అంతా, రాజదర్బార్లోని వ్యవహారం, రాజ్య వ్యవహారం అంతా చేసేవాడు. మొదటి క్లాస్ మాత్రం ఇది. ఎప్పుడు జ్ఞానులందరూ ఉంటారు ఆయన దర్బార్లో. అట్లా ఆయన పోషించేవాడు. పోషించిన తర్వాత సత్యం తెలుసుకోవాలనే ఆకాంక్ష కలిగింది ఆయనకి. అంటే ఒక చోట చదివాడు శాస్త్రంలో ఏమిటంటే, గుర్రము ఎక్కడానికి కాలు పెట్టడానికి ఒక రికాబు ఉంటుందా, ఆ రికాబులో కాలు పెట్టి ఎత్తి ఇంకొక రికాబులో కాలు పెట్టే లోపల ఆత్మతత్వం తెలిసిపోతుంది, మోక్షం వచ్చేస్తుంది అని ఇక్కడ శాస్త్రంలో చదివాడు ఆ వాక్యం ఆయన. ఇంకా ఆయన అది పట్టుకున్నాడు, నాకు అట్లాగే తెలియాలి ఇప్పుడు అని. ఒక రికాబులో కాలు పెట్టి ఎత్తి ఇంకో రికాబులో కాలు పెట్టే లోపల తెలిసిపోవాలన్నాడు. అట్లా నాకు ఎవరు చెప్తారు అని అందరికీ, జ్ఞానులందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. అందరూ మహా గొప్ప జ్ఞానులే ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళందరూ దండం పెట్టారు, అయ్యా మాకు తెలిసినా నీకైతే అంత తొందరగా సులభంగా మేము చెప్పలేము అన్నారు. ఇంకా ఆయన అందరినీ బంధించేశాట. బంధించేసి రాజ్యంలోనే చాటింపు వేయించారు. ఎవరు అట్లా చెప్పే జ్ఞాని నాకు ఎప్పుడు దొరుకుతాడో దానికోసం వెతుకుతున్నానని చాటింపు వేశాడు. అష్టావక్ర మహాముని వచ్చి చెప్పాట, అది అష్టావక్ర గీత. చెప్పిన తర్వాత ఆయన ఏం సందేహించలే, నువ్వు దేహం కాదు, నువ్వు మనస్సు కాదు, నువ్వు బుద్ధి కాదు, నువ్వు జీవుడు కాదు, జీవం ఎప్పుడు లేనే లేదు, ఉన్నది సచ్చిదానంద స్వరూపం ఒక్కటే అంటే ఆయన ఆ క్షణమే నేను అది అయిపోయాను అన్నాడు, అంతే. అట్లా ఉంటే అప్పుడే అయిపోతుంది. ఇక్కడ స్వామి కూడా చెప్తూనే ఉన్నాడు. కానీ మన అర్జునుడు అట్లాంటి శ్రోత కాదు, జనక మహారాజు లాంటి శ్రోత కాదు. ఆయనకు చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే మనలాంటి వాళ్ళని అంత నిర్లక్ష్యం చేయకుండా అంత వచ్చేసిందని, అంటే ఇంత సింపుల్గా ఎట్లా వచ్చేస్తుంది అని అందరికీ సందేహాలు ఉంటాయి. కాబట్టి కొంచెం కథ నడిపించారు ముందుకి. కానీ సాంఖ్యయోగం మాత్రం దాన్ని రూఢిగా చెప్పేస్తుంది. ఇక్కడతో పూర్తిగా అవగాహన అవ్వాలి సత్యం. ఆ సత్యం మీకు షార్ట్కట్లో రాసి తీసుకొచ్చాడు. అది మీరందరు డిస్కషన్ అయిన తర్వాత మీరు కూడా విచారణ మీకు చెప్పిన తర్వాత అది మీకు ఇస్తారు.
సరేనా? ఇప్పుడు ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల స్వామి ఏమంటున్నారో చూద్దాం. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సః శాంతిమధిగచ్చతి. శాంతి ఎవరు పొందుతారంటే, ఎవరైతే యహ సర్వాన్ కామాన్ విహాయ, అన్ని కామములను కూడా విడిచేసి, నిస్పృహ చరతి, స్పృహ లేకుండా చరిస్తాడో, అంటే దేని మీద, కామముల యొక్క స్పృహ మాత్రం కూడా లేకుండా చరిస్తాడో, సహ పుమాన్ నిర్మమ నిరహంకార శాంతిమధిగచ్చతి, అతనికి మమత్వము అహంకారము రెండూ లేనివాడై పరమశాంతిని పొందుతాడు అని స్వామి చెప్తున్నారు. ఇక్కడ 2 పదాలు నిర్మమ నిరహంకార అని వచ్చినాయి. ఇవి అన్నిటికీ మూలం అన్నమాట. మనిషి సచ్చిదానంద, మనిషే కాదు జీవుడు సచ్చిదానంద స్వరూపమే అయ్యుండగా జీవుడు అవ్వటానికి కారణం ఏమిటి? మూల కారణం ఏమిటి? కోరిక కంటే ముందు అదే ఉనికి స్వరూపమై ఉండగా నేను జీవుణ్ణని ఎందుకు అంటున్నాడు వీడు? నేను ఫలానా జన్మలనెత్తే జీవుణ్ణని ఎందుకు అంటున్నాడు? ఉన్నది ఉనికి అయితే ఆ మూల కారణం ఎక్కడొస్తుంది? తల్లి తండ్రి అన్న బంధం జన్మ నుండి వస్తుంది. వాడు జన్మ ఎత్తటానికే కారణం జీవుడైతే కదా జన్మ ఎత్తుతాడు. దేవుడు జన్మ ఎందుకు ఎత్తుతాడు? ఎత్తాడు. అవతారం అంటాం జన్మ, స్వామి వస్తే. పూర్వజన్మకు ముందు, చాలా జన్మల ముందు ఏం జరిగింది? కారణం, మూల కారణం ఒకటి ఉంటుంది. ఒక మహారాజు కొడుకట సంతలో తప్పిపోయాడు. వాడు భిక్ష అడుక్కొని తింటున్నాడట. ఎందుకు? తెలియకపోవటమే కారణం. అజ్ఞానం కారణం అంటారు. మూల కారణం ఏమిటి జీవుడు అవ్వటానికి? అజ్ఞానం. అజ్ఞానం ఎప్పటి నుండింది? అజ్ఞానము ఎప్పటి నుండి ఉంది అని అడిగితే, సచ్చిదానంద స్మృతి ఎప్పటి నుండి ఉంది అంటే దానికి అనాది, కారణం లేదు, మూలం లేదు, ఆది లేదు, అంతం లేదు అని చెప్తామా? అజ్ఞానం కూడా అంతే, అనాది. అది ఎట్లా అంటారా? ఇప్పుడు ఏదో ఒక దూర దేశం ఉంది, ఆ దేశానికి రాజధాని ఏది అని అడిగామనుకోండి, మీరేమంటారు? ఏదో దేశం దేశాల పేర్లు గుర్తు రావట్లేదు వీడికి. ఏదో ఒక దేశం చెప్పండి, అస్సలు తెలియదు. స్వీడన్ అట. స్వీడన్ దేశ రాజధాని ఏది? ఎవరికైనా తెలిసి ఉంటుందో ఏమో. సరే చెప్పండి, స్వీడన్ దేశ రాజధాని ఏది? తెలియదు. కరెక్ట్. తెలియకపోతే తప్పేం లేదు, నేనే మార్కులు ఇవ్వట్లేదు దానికి మీకు. ఎప్పటి నుండి తెలియదు? ఎప్పటి నుండి తెలియదు మీకు ఆ విషయం? ఎవరు? తెలియదంటే తెలియదు అంతే. ఎప్పటి నుండి అంటే ఎట్లా ఉంటుంది? తెలియదు. ఇప్పటిదాకా కూడా తెలియదు, ఎప్పుడూ తెలియదు. అది తెలియనితనానికి కూడా ఆది ఉండదు. మనకు తెలియదంటే తెలియదు అంతే, దాని అర్థం. ఎందుకు తెలియదు అంటే అప్పుడు తెలుసుకోలేదని తెలియదు అని ఏదన్నా చెప్పొచ్చు, కానీ ఎప్పటి నుండి తెలియదంటే దానికి సమాధానం ఉండదు. అట్లాగే అజ్ఞానం అనాది. జీవుడికి సచ్చిదానంద స్మృతి అనేది తెలియదంటే, ఎక్కడి నుండి ఎప్పటి నుండి తెలియదంటే తెలియదంతే. అందుకే అజ్ఞానము అనాది, జ్ఞానము అనాది, మొదలనేది లేదు దానికి.
ఇప్పుడు అజ్ఞానానికి మూలం అంటే అన్నిటికీ మూలం అజ్ఞానం అయితే దానికి 2 రూపాలు మనకు కనిపిస్తాయి. జీవభావపు 2 రూపాలు ఏమిటో ఆ మూల రూపాలు ఈరోజు శ్లోకంలో చెప్పారు స్వామి. అవేమిటి అంటే అహంకారం, మమకారం. అజ్ఞానం ఏ రూపంలో బయట కనిపిస్తుంది? అజ్ఞానం అంటే అభౌతికమైంది కదా. కనిపించే రూపం ఏమిటి అంటే మమకారము, అహంకారము. ఈ 2 ఎక్కడున్నాయో అది అజ్ఞానం అని అర్థం. జ్ఞానం ఉన్నవాడికి మమకారం ఉండదు, అహంకారం ఉండదు, 2 ఉండవు. ఇది సూత్రం. ఆ అహంకార మమకారాల ఆటనే మనం జీవితంలో ఆడే అన్ని ఆటలకు మూలమైనవన్నీ. ఎప్పుడైనా చూడండి, మీకు బాధ కలిగితే 2 రకాలుగా ఉంటుంది. ఎవరైనా మనల్ని అవమానిస్తే బాధ కలుగుతుంది, అవునా? అవమానించారంటే అవమానం ఎప్పుడు అనుభవిస్తాం? మానము, అవమానం. మనకు ఒక గౌరవం ఉంది, నాకు ఒక స్టేటస్ ఉంది, నాకు ఒక విలువ ఉంది, దాన్ని వాడేదో అన్నాడు, అప్పుడే కదా అవమానం అంటే. ఇది అహంకారం. నాకంటూ ఒక గుర్తింపు, స్టేటస్ ఉంది అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో, ఒక స్థితి, కొలత ఉంది, నేనంటే ఇది గొప్ప అని అనుకున్న వాడికి అవమానం ఉంటుంది. ఇది మనకు బాధ కలిగించడానికి ఒకానొక కారణం. ఇంకొకసారి ఎట్లా బాధలు వస్తుంటాయి, మనకంటూ ఉన్నది ఏదో మనకు నుండి దూరం అయిపోతే అది కూడా బాధ కలిగిస్తుందా లేదా? మన ఆస్తిపాస్తులు పోవటమో, మన వాళ్ళు దూరం అయిపోవటమో, ఏదైనా మన వస్తువు అనేది పోవటం, అప్పుడు మనకు ఎందుకు బాధ కలుగుతుంది? దాని మీద మనకు మమకారం ఉంది, నాది అన్న భావన ఉంది కనుక అది మన నుండి దూరం అయిపోతే మనకు బాధ కలుగుతుంది. నేను అన్న గొప్పతనం ఉంది కనుక దానికి దెబ్బ పడితే మనకు బాధ కలుగుతుంది. ఈ బాధ కలగటమే జీవుడు అని అర్థం, జీవభావం. మన జీవితంలో మీరు ఒక్కసారి చూసుకోండి, రోజు జరిగే నాటకాలన్నిట్లో, మనం అనుకునే మాటల్లో, మనం మాట్లాడే మాటల్లో, మనకు జరిగే విషయాల్లో అన్నిట్లో ఈ 2 మూలంగా ఉంటాయి. ఇద్దరు మామూలుగానే మాట్లాడుకుంటున్నారు, వాడికి తెలిసింది వాడు చెప్తున్నాడు, అదే విషయం గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడు చెప్తున్నాడు. అప్పుడు వీడు ఏమంటాడు? కాదు నేను చెప్తుంటే వినవే అంటాడు. అవునా? నేను చెప్పేది విను, నాకు తెలిసింది నేను చెప్తానంటున్నాడు. అంటే అర్థమేమి? నీకంటే నాకు ఎక్కువ తెలుసు అని అహంకార భావం. నాకు కూడా తెలుసు విను అంటుంటాడు. లేకపోతే తర్వాత ఏమంటాడు? వాడు చెప్పింది వాడిదే కరెక్టా, నాకేం తెలియదా అని. ఇలాంటివి చిన్న చిన్న విషయాల్లో మొదలై పెద్ద పెద్ద విషయాల దాకా వాదోపవాదాలు ఉంటాయి. పెద్ద పెద్ద యుద్ధాలు జరగడానికి కూడా అభిమాన అహంకారాలే కారణం. అంతేనా? నేనన్నదే జరగాలి, నా మాటనే నెగ్గాలి, అహంకారం. నా ప్రవర్తననే సరైంది, అహంకారం. నేను ఎట్లా చేస్తే నేను చాలా మంచివాడిని, ఉత్తముణ్ణి అట్లా కూడా అనుకోవడం ఒక అహంకారమే. నేను సాత్వికుణ్ణి, అహంకారమే. అన్ని రకాలుగా అహంకారాలే. ఇంకా మళ్ళీ నా బట్టల దగ్గర నుండి మనం వాడుకునే ప్రతి వస్తువు మీద నాది 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 అని ఒక భావన కల్పించుకుంటాం. అంతేనా? ఉదాహరణకి ఇప్పుడు ఇదేమిటి? ఫోన్. ఏం ఫోన్ అంటే ఏదో కంపెనీ, శాంసంగ్ ఫోన్ అనుకుంటా. ఇది శాంసంగ్ ఫోన్. ఇప్పుడు మీ అందరికీ ఈ ఫోన్ ఎట్లా కనిపిస్తుంది? శాంసంగ్ స్మార్ట్ ఫోన్. అంతేనా? అవునా కాదా? వేరే ఎట్లాగైనా కనిపిస్తుందా? వీడికి ఎట్లా కనిపిస్తుంది? నా ఫోన్. అంతేనా? వాడుకునేవాడికి ఎట్లా కనిపిస్తుంది? ఇది నాది. ఇది ఫోనా, నా ఫోనా? ఇది ఫోన్. అట్లా చూడట్లే, నా ఫోన్. అంతేనా? చివరికి పుస్తకం కూడా, భగవద్గీత కూడా నాది అని చూస్తున్నాం. దాని రూపంలో మనం చూడట్లేదే. తనతో ముడి వేసుకొని, పెన వేసుకొని కాకుండా ఒక విషయాన్ని పట్టుకోడు మనిషి. ఇది బట్ట, అట్లా అంటాడా? నాది. ఈ చిన్న విషయం దగ్గర నుండి మనిషితో సహా. ఉదాహరణకు ఒక క్రూర మృగం కాదు, ఒక అడవిలో ఒక ఆవు ఉంది. ఆ ఆవుని ఎట్లా చూడాలి? ఆవు అని చూడాలి. ఒక పులి వస్తుంది, వేటాడే పులి, ఆకలితో ఉంది. ఆ పులికి ఆవు ఎట్లా కనిపిస్తుంది? మంచి తిండి దొరికింది నాకు అనుకుంటుంది కదా. ఆవు ఎంత బలంగా ఉంటే దానికి అంత మంచి తిండి దొరికినట్టు. అది ఎట్లా చూస్తుంది? నాకు తిండి అని చూస్తుంది. అంతేనా? ఇదే ఆవుని ఒక దూడ చూస్తుంది. దూడ ఎట్లా చూస్తుంది?
నన్ను పోషించే తల్లి అంటే నాకు ఆహారం పెట్టేదని చూస్తుంది. అదే ఆవుని ఒక పులి ఎట్లా చూసింది, ఒక దూడ ఎట్లా చూసింది అన్నది ఆవు మీద ఆధారపడుందా, వాటి మీద ఆధారపడుందా? అంటే మనం చూసే దృష్టితోనే సృష్టిలో మొత్తం ఉంటుంది. కానీ సృష్టిలో అదేముంటుంది, ఆవు ఉంది అంతే. అక్కడ ఆవు గడ్డి మేస్తూ ఉంది అంతే. అటువైపు నుండి పులి చూసింది, ఇటువైపు నుండి దూడ చూసింది. చూసేవాడి దృష్టి వల్ల మొత్తం సీన్ అంతా మారిపోయింది కదా. అంతే, లోకమంతా అంతే. చూసేవాడి అహంకారము మమకారము ఎంత లోతుగా ఉంటాయో ఆ లోతును బట్టి విషయాలన్నీ మారిపోతాయి. ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పు ఉందా? సృష్టిలో ఏదైనా తప్పు ఉందా? లోకంలో ఏదైనా తప్పు ఉందా? ఎక్కడుందంతా దృష్టిలో ఉంది. ఆ దృష్టికి కారణం రెండు రూపాల్లో వాడిని గుర్తించుకోవటం. మమకారం అంటేనేమో బాగా నాది 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 అన్న భావన ఉంటుంది కొంతమందికి, ప్రతి చిన్న దాని మీద ఉంటుంది. అహంకారం ఎట్లా ఉంటుంది, నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప అని ఉంటుంది. ఈ రెండు ఎంత లోతుగా ఉంటాయో మనకు కలిగే అన్ని కష్ట సుఖాలకు కోరికలకు కూడా కారణం ఇదే. ఆ మూల స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇవాళ స్వామి. మనం గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి ఏమిటంటే జీవితంలో ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు మనకు ఎక్కువగా నొప్పి కలిగింది అంటే అర్థమేమి, అహంకారం ఉంది. అంత లేకుండా దులిపేసుకున్నామంటే అహంకారం అంతగా లేదు. మనదనేది ఏదైనా దూరమైనా సరే, ఒక పెన్నుతో సహా. ఒక పెన్ను బాగా రాసుకునేవాడు ఎవరో పెన్ను బాగా రోజు దాన్ని భద్రంగా పెట్టుకుంటాడు, దాచిపెట్టుకుంటాడు, చూస్తాడు. ఎవరో పిల్లవాడు వచ్చాడు, ఒకసారి తెలియక ఆ పెన్ను ముట్టుకున్నాడు, అది విరిగి కూర్చుంది. ఇప్పుడు వాడిని ఎట్లా తిడతాడు? నా పెన్ను నువ్వు ముట్టుకుంటావా, నీకు ఎంత ధైర్యము, దాన్ని విరగొడతావా, ఎంత నిర్లక్ష్యము అని వాడిని పిచ్చి పిచ్చిగా తిట్టేస్తాడా? వీటన్నిటికి కారణం పెన్ను విరగటమా లేకపోతే వీడికి ఉన్న అటాచ్మెంటా? అది మమకారం. అక్కడ మొదలైతే ఇంకెక్కడైనా సరే, తన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే బ్రతకాలనే అనిపించదు వాడికి. నేను ఎట్లా బ్రతుకుతానన్న ప్రశ్న వేస్తాడు వాడు. అంతేనా? అంతకుముందు వాడు లేకముందు కూడా వీడు బ్రతికే ఉంటాడు, చాలా రోజులు బ్రతికే ఉంటాడు. మధ్యలో వీళ్ళు వచ్చి కాసేపు నాటకం ఆడితే అలవాటు పడిపోతాం. ఆ అలవాటు వల్ల మనం ఏమనుకుంటాం, అది లేకుండా నేను ఉండలేను. చిన్న చిన్న అలవాట్లతో సహా ఇది లేకుండా నేను ఉండలేను. ఇవన్నీ కూడా అహంకార మమకారపు మిక్స్చర్ ఆటలు అన్నమాట. అందరికీ ఇవన్నీ ఉంటాయి, మీకు నాకు అని ఎవరికి భేదం లేకుండా దేహధారికి ఇవన్నీ ఉంటాయి. అయితే జ్ఞానికి ఎట్లా పోతాయి? జ్ఞానికి ఒకటే దృష్టి ఉంటుంది, సత్యాన్ని చూడగలిగిన దృష్టి. సత్యాన్ని చూడగలిగింది. ఫోన్ వాడుకోవచ్చు, తప్పు కాదు. నాది అని కూడా అనొచ్చు, తప్పు కాదు. అది సత్యం కాదని తెలుసుకోవాలి ముందు. నాది అంటే ఆ ఫోన్ నా కోసము పుట్టలేదు, నాతో పాటుగా పుట్టలేదు, అది లేకుండా నేను ఉండలేదన్న సమస్య ఉండనే ఉండదు. అంటే సృష్టిలో ఏది లేకపోయినా నా ఉనికికి భంగం కలగదు, వాటి వల్ల నాకే భేదం రాదు అని తెలిసి ప్రతిదానితో వ్యవహారం చేయగలగటం. ఇది కోరిక లేకుండా బ్రతకటం అంటే. కోరికలంటే మనకి ఎట్లా ఉంటుంది, మేమేం కోరుకోవటం లేదు, భార్యాపిల్లలు సంతోషంగా ఉండాలి, రోగాలు రొస్టులు రాకుండా ఉండాలి, అందరూ బాగుండాలి, ఇంతేనా? కొంత ఉంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి. మధ్యతరగతి కోరికలు ఇట్లాగే ఉంటాయి. ఇంకా కొంచెం హై క్లాస్ కోరికలు అయితే ఎట్లా ఉంటాయి, నేను పేరు ప్రతిష్టలు సంపాదించాలి, మా పిల్లవాడు అమెరికాకి వెళ్ళాలి, వాడు బాగా డబ్బులు సంపాదించాలి, ఎక్కడో గొప్పగా ఏదో గొప్పగా సాధించాలి, అన్నిట్లో గొప్పగా అవ్వాలి. ఇంకా కొంచెం హై లెవెల్ కోరికలు. ఇంకా కోరికలు ఎట్లా ఉంటాయి, నా శాసనమే నడవాలి. రాజకీయ నాయకుల లెవెల్కి వస్తే అది నడుస్తూ ఉంటుందన్నమాట. నా శాసనమే నడవాలి, నేను చెప్పిందే జరగాలి. ఇట్లా కోరికలు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఇవే ఉంటాయి. కానీ ఇవన్నీ ఎందుకు విడిచిపెట్టదగినవి అంటే ఒక్కటే కారణం దానికి. మనకు ఆనందం మన దగ్గర ఉంటే ఇంకొక వస్తువు నుండి కోరం. ఇది మీకు అర్థమైందా ఇంతవరకు? కోరిక ఎందుకు కోరుతాము? అది మన దగ్గర మనకు ఆనందాన్ని, ఇదివరకే మన దగ్గర ఆనందం లేకపోతే లోటు ఉంటే దానివల్ల ఆనందం వస్తుంది అని ఊహించుకొని అది కోరుకుంటాం, అంతేనా? కోరుకున్నప్పుడు అది ఏం చేస్తుంది, ఆనందాన్ని బయట నుండి తీసుకోవచ్చు అనే మనకు ఒక భ్రాంతిని కల్పిస్తుంది. తనలో ఉన్న ఆనందాన్ని బయట నుండి తీసుకోవచ్చు అనుకుంటున్నాం. ఉదాహరణకి చాలాసార్లు చెప్పుకున్నాము, ఈ సందర్భంలో చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు చాలా ఇష్టమైన ఒక స్వీట్ చేసి పెట్టారు, మీరే చెప్పారు, పొద్దున ఆఫీస్ నుండి వచ్చేసరికి ఈ స్వీట్ చేసి పెట్టమని చెప్పారు.
ఇంట్లో వాళ్ళు ఆ స్వీట్ చేసి పెట్టారు, పాయసమో గులాబ్ జామో ఏదో ఒకటి చేసి పెట్టారు. ఆఫీస్లో మీకు ఘోరమైన అవమానం జరిగింది. ఎట్లా అంటే అవమానం జరిగింది, కోపంతో రగిలిపోతున్నారు. ఇదే మూడ్లో వెళ్ళి ఇంటికి వెళ్ళారు. పాపం వాళ్ళేమో మరి చేసి పెట్టమని చెప్పారు కదా, నిజంగానే చేసి పెట్టారు. ఇప్పుడు ఆ స్వీట్ని మీరు పొద్దున అడిగినంత కోరికతో దాన్ని ఆనందించగలరా? ఆనందించలేరు. అంటే ఇప్పుడు ఆనందం దాని నుండి వచ్చిందా రాలేదా? మీరు దాని నుండి ఎక్స్పెక్ట్ చేశారు, కానీ దాని నుండి రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు అదే ఏం జరగకుండా ఆఫీస్లో మామూలుగా వెళ్ళుంటే అడగగానే చేసి పెట్టినందుకు చాలా ఆనందంగా దాన్ని ఆస్వాదించేవాళ్ళు. అప్పుడు ఏమనుకునేవాళ్ళు, స్వీట్ నుండి ఆనందం నాకు వచ్చింది అని అనుకునేవాళ్ళు. కానీ ఈ అవమానం జరగటం వల్ల అక్కడికి వెళ్ళి ఆ స్వీట్ను ఆనందించలేకపోయారు. ఇప్పుడు దానివల్ల రాలేదా ఆనందం? దేనివల్ల రాలేదు? స్వీట్ ఏమైనా మారిందా? ఆనందం అనేది అందులో కలపటం ఏమైనా తక్కువైందా? తన దగ్గర లేదు కాబట్టి అక్కడి నుండి రాలేదు. తన దగ్గర ఉంటే అక్కడి నుండి వస్తుంది. ఈ సూత్రాన్ని ఎప్పుడు మర్చిపోతాడో బయట దాని మీద వెంట పరిగెత్తుతాడు. ఆ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడో, స్వీట్ తినటము తప్పు కాదు ఇక్కడ, స్వీట్ తినటం గురించి ఇక్కడ ప్రస్తావన కాదు. దాని నుండి నాకు ఏదో సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, ఈ విషయం వల్ల నాకు గొప్పతనం వస్తుంది, పూర్ణత్వం వస్తుంది, ఇదొక్కటే భ్రాంతి. ఇది వదిలేస్తే వాడి కోరికలు ఉన్నవాడు కాదు. వాడు కూడా తింటాడు స్వీట్లు, కానీ అక్కడి నుండి ఏదో వస్తుందన్న భ్రాంతితో తినడు. పెడితే తింటాడు, అవసరమైతే తింటాడు, అవసరం లేకపోతే ఊరుకుంటాడు, అంతే. తిన్నా భ్రాంతి లేదు, తినకపోయినా భ్రాంతి లేదు. అంటే మనకు తెలియకుండానే మనం వాటి నుండి ఎక్స్పెక్టేషన్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. దాని నుండి ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడి నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్. వాడి అర్హత ఏమిటి? మనం ఏమైనా చిన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళమా అంటే ఏం కాదు, అట్లాగేముండడు. మొద్దు కూడా వాడి కొడుకు ఫస్ట్ ర్యాంక్ రావాలనే కోరుకుంటుంటాడు. ఎట్లా వస్తాడు? మొద్దు తండ్రి జీన్స్ కొడుకు ఉండవు, ఉంటాయా లేదా? అయినా సరే కోరికకి ఏముంది, కోరుకోవడానికి తప్పేం లేదు. వాడి నుండి ఫస్ట్ ర్యాంక్ కోరుకుంటాం. వాడేమో ఏదో మిడిల్ క్లాస్గా, వాడు మీడియంగా ఎట్లా చదువుతాడు, అత్యవసర మార్కులతో అప్పుడప్పుడే ఇట్లా నెట్టకుండా పాస్ అయ్యేలాగా వాడు ఉంటాడు. అయినా సరే మనం ఏమనుకుంటాం, వీడు 10th క్లాస్లో బాగా చదువుకోవాలి, మంచి కాలేజ్లో సీట్ రావాలి. ఈ ఎక్స్పెక్టేషన్ తప్పుతుందా ఎప్పుడైనా? దీని నుండి దిగం, మన లెవెల్కి దిగకుండా అదే కోరుకుంటున్న కొద్దీ వాడికి అదేమో రాదు. అప్పుడు వాడి మీద కోపం వస్తుంది, అప్పుడు తిడతాడు. పక్క అంకుల్ వాళ్ళ కొడుకు చూడు, బాబాయ్ వాళ్ళ కొడుకు చూడు, పిన్ని వాళ్ళ కొడుకు చూడు, వాడెవడో మేనమామ కొడుకు చూడు అని వాడిని తిడుతూ ఉంటాం మనం. వాడు అనుకుంటాడు ఇప్పుడు వాళ్ళందరితో పోలిక నాకేంటని వాడు. మనకెందుకు ఇంత కోపం వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఉంది అక్కడి నుండి. వీడు ఇట్లా గొప్పగా ఉంటే నాకు గొప్ప. కొడుకు మీద ప్రేమనా, గొప్ప మీద ప్రేమనా? ఇట్లాంటివి ఎప్పుడెప్పుడు మనకు అన్నీ కలుగుతున్నాయో వాటన్నిటికి ఒక్కటే కారణం ఏమిటి? వాటి నుండి మనం ఏదో ఆశిస్తున్నామని అర్థం. ఆశించటమే కోరిక. పని చేయటం కోరిక కాదు అక్కడ. వాడిని చదివించొద్దని చెప్పట్లేదు, వాడు అమెరికాకు పోవద్దని వీడు అనట్లేదు, అదంతా కాదు అక్కడ. దాని నుండి ఆశించద్దు, ఈ ఆశించటమే కోరిక. ఈ కోరిక ఉన్నంతసేపు జీవితంలో ఎన్ని సాధించినా అవేం చేస్తాయి? తృప్తిని మాత్రం ఇవ్వవు. సాటిస్ఫాక్షన్ అనేది జీవితంలో ఎప్పుడు రాదు. ఎన్నైనా సాధించండి. ఎప్పుడైనా మీరు మ్యూజియంకి వెళ్ళారా? గొప్ప గొప్ప రాజుల చిత్రపటాలు ఉంటాయి, చూసారా? ఎట్లా ఉంటాయి? గంభీరంగా ఉంటాయి, శౌర్యంతో ఉంటాయి, అవునా? మొహంలో ఎక్కడన్నా ఆనందం లాంటిది కనిపిస్తుందా? అదే గుళ్ళో విగ్రహం ఎట్లా ఉంటుంది? ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది. ఆ ముఖమే తృప్తి ఉంటుంది అక్కడ, అంతేనా? ఆ రాజుల మొహంలో ఎందుకు అది లేదు? వాళ్ళు బాగా చక్రవర్తులు కదా, అన్నీ ఏదో సాధించారు. బుద్ధుడి విగ్రహం చూసారు ఎప్పుడన్నా? పాపం ఆయన విగ్రహానికి ఎంత గతి పట్టిందంటే ఆయన షోపీస్ అయ్యాడు చివరికి. అందరి ఇళ్లలో ముందు బుద్ధుడు విగ్రహాలు పెట్టుకుంటారు. అది ఏమన్నా సంబంధమో? అసలు బుద్ధుడు చెప్పిన మాట వినరు వాళ్ళు. కానీ అట్లా అదొక షోపీస్ తయారైందనమాట బుద్ధుడి విగ్రహం ఎట్లా ఉంటుంది? అది శిల్పి యొక్క భావనయే కావచ్చు, కానీ బుద్ధుడిని అట్ల కంటే వేరుగా చూపించారు. ఏడ్చే బుద్ధుడు ఉంటాడు ఎక్కడన్నా?
ఏడ్చే సన్యాసి ఎవరికి నచ్చాడు మరి? నచ్చుతాడా చెప్పండి? ఎప్పుడు సీరియస్గా ఏడుస్తూ ఉంటే, అసంతృప్తితో కొట్టుకుంటుంటే అలాంటి జ్ఞాని నచ్చుతాడా మీకు? ఎందుకు నచ్చడు? జ్ఞాని నుండి మీరు అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జ్ఞాని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జ్ఞాని ప్రశాంతంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. ఇవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అట్లాగే ఊహించుకుంటారు. అంటే లోకంలో ఏది చేసినా సరే దాని నుండి మనం ఏదో ఆశిస్తే మనం తృప్తి పడం. చెయ్యటం చెయ్యకపోవటం గురించి మాట్లాడటం లేదు భగవద్గీత, ఆశించటం గురించి మాట్లాడుతుంది. అందుకే హిరణ్యకశిపుడు ఉన్నాడు, అంత గొప్ప రాజు, రావణాసురుడు, వీళ్ళందరూ ఎట్లా ఉండేవాడు? సూర్యచంద్రుల గమనాన్ని కూడా ఆపగలిగేంత శక్తి ఉండేదట వాళ్ళకి. నవగ్రహాలను కూడా శాసించగలిగేవాడు, దిక్కులను కూడా శాసించగలిగేవాడు అని చెప్తుంది పురాణం. అంత ఉన్నప్పటికీ వాళ్ళ లోపల ఒక భయం, అసంతృప్తి భయం. ఇది ఆశ, కోరిక యొక్క రూపం అంటే ఏమిటో అనుకుంటుంటాం మనం. ఎందుకు ఇవన్నీ వదిలేయమంటుంది భగవద్గీత? కోరికలన్నింటినీ విడిచిపెట్టమంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నా? విహాయ కామాన్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ. పుమాన్ అంటే ఎవరు? పాలన పూరణ ఉన్న ఒక సాధకుడు. అంటే తనను తాను పాలన చేసుకొని తనను తాను రక్షించుకునేవాడు పుమాన్. ఆ సాధకుడు గురించి చెప్తుంది, ఆ జ్ఞాని గురించి చెప్తుంది. వాడట విహాయ కామాన్ సర్వాన్ కామాన్ విహాయ, అన్ని కోరికలను విడిచేసి స్పృహ లేకుండా తిరుగుతాడట. ఎట్లా తిరుగుతాడంటే ప్రవర్తన చేస్తాడు. స్పృహ మాత్రం అంటే దాని నుండి కించిత్ మాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా కర్మ చేస్తాడు. ఇది కర్మ ఫలమును ఆశించకుండా కర్మ చేయటం అంటే నిష్కామ కర్మ అని అర్థం కాదు. అక్కడ కర్మ ఫలం మీద స్పృహ కూడా లేదు అసలు. ఏమొస్తుంది చేస్తే, ఆ చేస్తే ఏమొస్తుంది కాదు, చేసేటప్పుడు నేనేమవుతున్నాను, నేను ఏం ప్రయోగం చేస్తున్నాను, నేను ఎట్లా చేస్తున్నాను, ఇదొక్కటే వాడికి కావాలి. కానీ చేసిన తర్వాత ఏమవుతుంది అనేది కాదు. ఒక తెలివైన వాడు పరీక్ష రాస్తే దేనికోసం రాస్తాడో మీకు తెలుసా? తన తెలివిని చూసుకోవడానికి రాస్తాడు. అదే ర్యాంక్ కోసం పరీక్ష రాస్తే రిజల్ట్ రోజు ఆవేదన ఉంటుంది, వాడికి ఆందోళన ఉంటుంది, ఏమొస్తుందో. రిజల్ట్స్ వచ్చే రోజు పొద్దున్న నుండే వీడు దేవుణ్ణి మొక్కుకుంటూనే ఉంటాడు. తెలివితో రాసిన వాడు ఎట్లా ఉంటాడు? తెలివికి తగిన ఫలితం వస్తుందని వాడికి తెలిసినట్టు ప్రశాంతంగా ఉంటాడు. నేను రాసేది రాసేసాను, ఈరోజు దేవుడికి మొక్కుకుంటే ఏమైనా అవుతుందా? ఆ రోజు కొబ్బరికాయ కొట్టొస్తే ఫలితాలు చూసుకునే ముందు దేవుడికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడితే ఏమన్నా మారిపోతుందా? ఫలితం మారదు. ఎప్పుడు ఉండాలి? బుద్ధి చదువుకునేటప్పుడు ఉండాలి. అప్పుడు కూడా కొబ్బరికాయలు కొడితే ఏం కాదు, బాగా చదువుకుంటే ఏదన్నా అవుతుంది, అంతే. అంటే కర్మను ఆచరించేటప్పుడు తన స్థితిగతులు ఏమిటి అంతే. నేను ఎట్లా ఆచరిస్తున్నాను, నేను ఎంత బాగా ఆచరిస్తున్నాను, ఇదొక్కటే దృష్టి ఉండాలి. కానీ దాని నుండి ఎటువంటి ఆశించటం లేకుండా చేయటం అనేదే ఇక్కడ భగవద్గీత యొక్క బోధ. కర్మను ఆచరించి తీరాలి మనిషి. ఆ కర్మ ఎట్లా ఉండాలి? దాని నుండి తనకి ఏమీ రావబోవట్లేదు. నేను ప్రయోగం చేస్తున్నా అంతే. నా సచ్చిదానంద స్మృతిని బయటికి చూపిస్తున్నా, ఏ పని చేస్తున్నానని అంతే. ఊడవటం దగ్గర నుండి ఒక ఇంజనీర్ చేసే బుద్ధితో పనిచేసేదాకా, డిజైన్ చేసేదాకా కూడా అన్ని కర్మలు ఒకటే. ఏమిటవి? లోపల చైతన్యం యొక్క ప్రయోగం. ఇది జీవితం, ఇంతే. ఇట్లా స్పృహ మాత్రం కూడా వాటి నుండి ఏమీ కోరకుండా అన్ని కామంలోనూ విడిచేస్తాడట. విడిచేసి ఏముంటాడు? నిర్మమ నిరహంకార సహ శాంతిం అధిగచ్చతి. ఎక్స్పెక్టేషనే లేకపోతే శాంతి దానంతట అదే వస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఒక ఫంక్షన్కి వెళ్ళాం, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? పోయి కలవాలన్నాడు ఆయన. కరెక్ట్, కలవాలి ఆయన. ఎందుకు కలవాలి? మేము వచ్చినట్టు తెలియాలి, పలకరించాలి. మీరు కలవటానికి వెళ్ళినా కూడా ఆ పిలిచిన ఆయన ఎవరో మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? అక్కడంతా బాగా రకరకాల విందు భోజనం ఉంది, మీకు తినాలనిపిస్తుందా? ఆయన చేసిన నిర్లక్ష్య కారణంగా ఆయన అసలు ఇన్విటేషన్ ఇచ్చాడు కదా, ఏదో కార్డు ఇస్తేనే పోయాం కదా, వాట్సాప్లో ఉన్న మెసేజ్ అన్న వచ్చింది కనీసం, దాన్ని చూసే పోయాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనని అసలు పట్టించుకోలేదు. మనకేమనిపించింది ఇప్పుడు? అది ఎవడు తింటాడు, ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తిందామంట అనిపిస్తుందా లేదా? అక్కడ అంత విందు భోజనం ఉన్నా కానీ ఎందుకు? మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేసాం మన గుర్తింపుని.
దానికి అందుకే మనకు అవమానంగా అనిపించింది ఆ మాట. మనం ఏదో ఆశించాం అక్కడ. మననైతే పిలిచాడు కదా, పోయినాం, కనిపిస్తే పలకరించాం, పలకరిస్తే ఎదురు పలకరిస్తే పలకరించాడు, లేకపోతే లేదు అని తనకు తానేం గొప్ప అనుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం అవమానం ఉండదు. అక్కడ ఉంటుందా? అంటే మనం ఆశించటం దగ్గర నుండే. దీనికి ఒక మంచి ఉపమానం చెప్తారు స్వామివారు. ఏమిటంటే, ఆడుబిడ్డ అన్నగారి ఇంటికి వెళ్ళిందట. అయితే ఎట్లా చూస్తారు? బాగా చూస్తారు. అయితే వెళ్ళగానే అన్నయ్య ఆప్యాయంగా పలకరించాడు, ఎదురు వెళ్ళాడట, రమ్మని కూర్చోమని మంచి చెడు అడిగాడు, మాట్లాడాడు, అన్నీ చేశాడు. వదిన గారేమో విందు భోజనం అంతా ఏర్పాటు చేసింది, ఆడబిడ్డ వచ్చింది కదా అని వడ్డించింది, అంతా అయిపోయింది. 2-3 రోజులు అట్లాగే ఉన్నారు. అన్నయ్య రోజు మాట్లాడుతూనే ఉన్నాడు, బాగానే ఉన్నాడు, అంతా బాగా నడిచింది. వెళ్ళేటప్పుడు చీర సార పెడతారు కదా, అవన్నీ కూడా ఏర్పాటు చేసింది వదిననే. అవన్నీ ఏర్పాటు చేసింది, అన్నీ ఏర్పాటు చేసి చక్కగా చీర సారా ఇచ్చి పంపిస్తున్నారు. కానీ ఆడబిడ్డకు ఒక వెల్తి తోస్తోందట. వదిన వెళ్ళిన రోజు నుండి వచ్చే రోజు దాకా పలకరించనే లేదట. అన్ని పనులు మాత్రం ఆవిడే చేసింది. మరి భోజనానికి ఏర్పాటు చేసింది, ఆవిడకి మర్యాదలన్నీ చేసింది, అన్నీ చేసింది, కానీ బాగున్నావా అని అడగలేదట. ఈ ఒక్క వెల్తి తోస్తే ఎట్లా ఉంటుంది? వెళ్ళొచ్చిన ఆనందం ఉంటుందా? ఇవన్నీ ఎక్కడొస్తాయి? చిన్న పలకరింత అని మనం అంటాం. అంటే ఇట్లా చేయమని నేను చెప్పటం లేదు మీకు. మనము ఆశిస్తే మనకు బాధ అనివార్యం. బాధ కలగటం అనివార్యం. ఎదుటి నుండి ఏది ఆశించినా సరే అక్కడ దెబ్బ పడకుండా ఉండదు. అది మన అహాన్ని దెబ్బతీస్తుంది. మనకు తెలియకుండానే అందరికి అహంకారం ఉంటుంది. అహంకారం అంటే గర్వపడడం అర్థం కాదు. తనకంటూ ఒక గుర్తింపును ఊహించుకోవటం అహంకారం. తనతో సమంగా అందరినీ చూడటం అంటే అందరిలో ఒకే సచ్చిదానంద స్వరూపం ఉందని చూడటం, ఇంతే. అది ఎప్పుడు ఉండదో మొత్తం అన్నీ పోతాయి. అందుకే సన్యాసికి భిక్షాటన పెడతారు. భిక్షాటన ఎందుకు పెడతారు? అక్కడ అడుక్కుంటే తెలుస్తుంది ఒకసారి అభిమానం ఎట్లా ఉంటుందని. అడుక్కొని తినగలడా ఎవడన్నా? అడుక్కొని తింటుంటే అహంకారం మొత్తం పోతుంది. ఎందుకంటే అందరు రమ్మని సన్యాసి రాగానే మర్యాదగా ఏం పెట్టరు. ఎట్లా పెడతారు? ఒకడెవడో కొంచెం సద్బుద్ధి ఉన్నవాడు సరే అని పెడతాడు. ఇంకొకడేమంటాడు? చేయి ఖాళీ లేదు పొమ్మంటాడు. ఇంకొకడు చేయి ఖాళీ లేదు పొమ్మని విసుక్కోకపోయినా సరే రేపు రండి ఇప్పుడు వీలు లేదు అంటాడు. అంతేనా? అంటే వెళ్ళిన ప్రతి చోట మనకేమీ గొప్పతనం ఎదురవ్వదు. అది ఆ సన్యాసంలోని భిక్షాటన యొక్క అర్థం. అంటే అభిమానాన్ని తీసేసుకోగలగటం. ఇది ఆశించటమే కోరిక. ఈ అభిమాన అహంకారాలనే కోరిక రూపంలో వ్యక్తం చేస్తాం మనం. మన కోరికలు ఎందుకు పుడతాయి? ఈ రెండు ఉన్నాయి కాబట్టి. మమకారం అహంకారం ఉన్న చోటనే కోరిక పుడుతుంది. ఒక కోరిక కలిగింది అంటే నాకు లేదా నా వాళ్లకు, ఈ రెండు అంతేనా? నాకో నా వాళ్ళకు కోరిక అంతే కదా కలుగుతుంది. ఒకవేళ మనకు కలిగే కరుణ, దయ, శాంతి ఇలాంటివన్నీ కూడా మనకి ఏమైనా బాగా ఉన్నాయంటే కూడా ఎట్లా ఉంటుంది? ఇంట్లో మన పిల్లవాడికి జ్వరం వచ్చింది, మనం ఎట్లా ఉంటాం? బాధపడుతూ ఉంటాం, అంతేనా? వాడిని చూసుకోవాలి, చేయాలి, అంత చేస్తాం. పక్కింటి పిల్లవాడికి జ్వరం వచ్చింది, మనం ఎట్లా ఉంటాం? ఓహో అని వినేసి అంత కూల్గా, అసలు కొంచెం కూడా ఏం తేడా రాదు మనకు, అట్లా వెళ్ళిపోతాం, అంతేనా? అంటే ఇక్కడ ఎందుకు బాధ కలిగింది? దాని మీద అక్కర కలిగింది, మమకారం ఉంది కాబట్టి. అదే ఎవరికి ఏం కలిగినా కానీ అంతే మనసుకు కష్టం కలిగితే సమానం, లేకపోతే లేదు. అంటే ఇక్కడ మమకారపు ఆట ఆడుతున్నామని కూడా మనకు తెలియదు. తప్పేముంది అనుకుంటాం మనం, తప్పేమీ లేదు. దానివల్లనే నీకు కష్ట సుఖాలు వస్తున్నాయని చెప్తుంది భగవద్గీత. తప్పు ఉందో లేదో తర్వాత సంగతి. కష్టాలు వస్తున్నాయి, పోవాలి. ఇప్పుడు మీరు అందరూ ముక్తి కావాలంటే చెయ్యెత్తారు కదా, ఒక్క మాట చెప్పండి, ఎందుకు కావాలి? దేని నుండి కావాలి? భార్యాపిల్లల నుండి ముక్తి కావాలా? ఉద్యోగం బాధ్యతల నుండి ముక్తి కావాలా? దానికి చచ్చిపోతే సరిపోతుంది, ఇవన్నీ మాకు ముక్తికి తక్కర్లేదు. చచ్చిపోతే భార్యాపిల్లలు ఉండరు కదా, ఉద్యోగం బాధ్యతలు ఉండవు కదా, మరి ముక్తి ఎందుకు అడుగుతున్నాడు? చావెందుకు అడగట్లేదు మనిషి? ఆలోచించండి. మీకు చావుకాలం ముక్తి కావాలా? చెప్పండి. ముక్తే కావాలి. ప్రతివాడు ఇదే అంటాడు. భారతదేశంలో అయితే ఇదే అంటారు కనీసం.
వేరే దేశాల గురించి వీడికి తెలియదు, కానీ భారతదేశంలో ముక్తి కావాలని ఇన్బిల్ట్గా ఉంటుంది మనుషులకి. వాడు ఏమడుగుతున్నాడు? బాధ్యతల నుండి పారిపోవటం అడగట్లేదు, సంసారం భార్య పిల్లల నుండి అడగట్లేదు, లోపల ఒక బంధాన్ని అనుభవిస్తున్నాడు, దాని నుండి అడుగుతున్నాడు ముక్తి. ఆ బంధం ఎవరితోనో లేదు, తనతోనే ఉంది. ఆ జీవభావం నుండి ముక్తిని కోరుతున్నాడు జీవుడు. అందుకే మీరు అందరు చెయ్యెత్తారు గ్యారెంటీగా. ఈ బాధ్యతలు, ఈ ముక్తి చచ్చిపోవటం వల్ల రాదు, లేకపోతే వాళ్ళని చంపేయటం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది? భావం మారటం వల్ల. అటాచ్మెంట్ వదిలేయండి, ముక్తి అప్పుడే అనుభవిస్తారు మీరు. జ్ఞానం వల్ల వచ్చేది ఏం ముక్తి? కర్మ నుండి ముక్తి కాదు, భార్యాపిల్లల నుండి ముక్తి కాదు, కష్టాల నుండి ముక్తి కాదు, దుఃఖం నుండి విముక్తి వస్తుంది. ఆ దుఃఖం నుండి విడుదల పొందటమే భావం వల్ల, అంటే దృష్టి మారటం వల్ల మొత్తం అంతా మారిపోతుంది. ఇంతవరకు ఆ భారం ఎందుకు అనుభవిస్తున్నాం? నేను నాది అనే రెండింటి వల్లనే భారాన్ని అనుభవిస్తున్నాడు జీవుడు. నేను నాది అన్నది వదిలేస్తే అన్నీ పోతాయి. ఎంత హాయిగా తేలికైన మనస్సుతో పని చేసుకుంటాడు అప్పుడు మనిషి. అవే పనులు చేస్తాడు. ఇంకొంచెం ఎక్కువ డ్యూటీస్ ఉంటే కూడా చేస్తాడు. ముసలి తల్లిదండ్రులు ఉంటే చూసుకోవాలంటే చూసుకుంటాడు, భార్య ఎవరిని అడిగితే చేయాలంటే చేస్తాడు, పిల్లలకు కావాల్సినవన్నీ చేసి పెడతాడు, అన్నీ చేస్తాడు. వాడి శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు, కానీ భారం ఉండదు ఆ రోజున వాడికి. నేను నాది అనుకున్నప్పుడు మాత్రము ఎట్లా ఉంటుంది? ఇట్లా బరువు బాధ్యతల మీద మోస్తున్నాడంటే గాడిద ఉంటుంది చూడ, చాకలి రేవుకు తీసుకెళ్ళే గాడిదలాగా భారం మోస్తుంటాడు వాడు. ఏ పని చేసినా భారంగానే ఉంటుంది. అందుకే లోకంలో జ్ఞానులు వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళ కోసం ఏం కాదు, ఆశ్రమాలు నడిపించడం అవన్నీ ఎందుకు చేస్తారు? పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం లాభం ఉంటుంది? ఏం ఉండదు. వాళ్ళ కోసం ఏం చేయట్లేదు వాళ్ళు అంత పెద్ద పని కార్యభారాన్ని కూడా ఎట్లా మోస్తుంటారు? వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి, జరిగినా జరగకపోయినా. అందుకే వాడు చేయగలుగుతున్నారు ఆ పనిని, భారం అనుకోవట్లేదు దేని కూడా. వాళ్ళు శారీరక శ్రమ భారం కాదు, బుద్ధిపరమైన శ్రమ కూడా భారం కాదు అక్కడ. అది నిర్మమ నిరహంకార పుమాన్ చరతి నిస్పృహ. స్పృహ మాత్రం కూడా దేని నుండి ఏది ఆశించక. ఎందుకో తెలుసా? దానికి కూడా ఒక సూత్రం ఏమంటే, అన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నువ్వేం కోరుతున్నావో అవి నీ దగ్గర ఉన్నాయి, అందుకే ఎక్కడ ఆశించద్దు. ఆశించొద్దని ఖాళీగా ఉండమని చెప్పలేదు. నువ్వే నిండైన స్వరూపం, నిండు పూర్ణ స్వరూపం నువ్వు ఏ శాంతి అడుగుతున్నావో ఆ శాంతికి హెడ్ క్వార్టర్స్ నువ్వే. ఏ ముక్తి అడుగుతున్నావో, ఆనందం అడుగుతున్నావో ఆ ఆనందానికి హెడ్ క్వార్టర్స్ నువ్వే. నీ లోపలే ఆ స్వరూపం అంతా ఉంది కనుక నువ్వు బయట నుండి అడగద్దు అని చెప్పేది. బయట నుండి అడుగుతున్నంతసేపు తన లోపల ఉన్నది తనకు అర్థం కాదు. ఇంతే. ఈ చిన్నది ఒక్కసారి ఆలోచించి చూడండి, చేసి చూడండి. ఒక చిన్న చిన్న విషయాల్లో చేయొచ్చు, పెద్ద పెద్ద వాటి మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు వదిలేసుకొని చూడండి, అప్పుడు ఎట్లా ఉంటుందో తెలిసిపోతుంది. ఏమైంది అనని ఎంతన్నా సరే, ఈ గోడను ఎన్నన్నా అంటూనే ఉండండి, అదేమైనా చెల్లిస్తుందా? ఉపలమివ తిష్టాసి ఛిద్యమానోపి నా కుప్యత నా కంప్యత అని ఒక వాక్యం. అంటే జ్ఞాని ఎట్లా ఉండాలట అంటే, ఉపలమివ తిష్ట ఆసీత్ అంటే ఒక బండరాయి ఎట్లా ఉంటుంది, దాన్ని కొట్టినప్పటికీ అయ్య బాబాయ్ నన్ను కొట్ట కంటుందా? అదేమన్నా ఏమన్నదు. కొడితే పగిలి కూర్చుంటుంది, కొట్టకపోతే దాని మీద కూర్చుంటే సరే అని అట్లాగే ఉంటుంది. అట్లా ఉంటాడట జ్ఞాని అనని. ఏమైంది? మీరు ఒకసారి వదిలేసి చూడండి, వాడు అనటం ఆపేస్తాడా లేదా? గ్యారంటీగా ఆపేస్తాడు. ఎవరైనా తిడుతున్నప్పుడు మీరు ఆగిపోండి, ప్రతిస్పందన లేకపోతే వాడు తిట్టలేడు. మీరు ప్రతిస్పందిస్తే, కనీసం ఏడవటం కూడా ప్రతిస్పందననే. ఏడవటము, బాధపడటము, ఎదిరించటము, ఈ మూడు చేయకుండా ఉండండి. వాడు ఆపకపోతే అడగండి, గ్యారంటీగా ఆపుతాడు. మనం ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయకుండా ఉండలేము. ఎదురుబడి తిట్టకపోయినా ఏడ్చుకుంటూ కూర్చుంటారు చేత కాకపోతే. ఏడుస్తుంటే కూడా వాడు అహంకారం ఇంకా ఆనందిస్తుంది, ఇంకా ఏడిపిస్తుంది. ఏడవద్దు, ఎదిరించద్దు, ఆగిపోండి, వాడు అయిపోతాడు. ప్రతిస్పందన లేని చోట ఏది జరగదు సృష్టిలో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఉపలమవ తిష్ట ఆసీత్ అన్నారు కదా అని బండరాళ్ళలాగా చూస్తూ ఉంటే చెప్పడానికి ముందుకు సాగదు.
మీ మొహంలో చెప్పేటప్పుడు మీ మొహంలో స్పందననే ఇక్కడ ఎక్కువ మాట్లాడించటానికి ఆ ప్రేరణనిస్తుంది. స్పందన లేకుండా అట్లాగే ఇట్లా చూస్తూ ఉన్నారనుకోండి, వాడికేమో అర్థమవుతుందో లేదో అన్నట్టు ఉంటుంది. ఆ ప్రతిస్పందన లేకపోతే ఎదుటి ప్రవర్తన ఉండదు. ఇది సూత్రం. మనమేమనుకుంటాం, అంతా వాడిదే తప్పు, నేను బాగున్నా. ఇది మారితే, తను మారితే అన్నీ మారిపోతాయి, పరిస్థితులు అన్నీ మారిపోతాయి, గ్యారంటీ అది మాత్రం. ఇప్పుడు ఇక్కడ నిర్మమ నిరహంకార అయి వాడేమై అవుతున్నాడు, స్పృహ మాత్రం కూడా లేకుండా ఉన్నవాడే పరమశాంతిని పొందుతాడు. ఆ శాంతి ఎటువంటిదట? మళ్ళీ ఆ శాంత స్థితి నుండి తిరిగి వెనక్కి రాడు. అది జ్ఞానం. జ్ఞానం అంటే ఇవాళ తెలిసింది బాగానే ఉంది, కానీ మళ్ళీ రేపు జారిపోయానంటే అది జ్ఞానం కాదు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఏ స్థితిని చేరుకుంటే, ఏ స్థిరమైన స్థితిని చేరుకుంటే మళ్ళీ ఆ స్థితి నుండి జారిపడడో, మళ్ళీ అపనమ్మకం అనేది రాదో, వాడి స్థితిలో వాడు స్థిరంగా ఉంటాడో, అది జ్ఞానం. అంతవరకు అది జ్ఞానం కాదు, అంతవరకు అది సాధన. సాధనలో ఎట్లా ఉంటుందంటే 4 సార్లు గెలుస్తాడు, 2 సార్లు జారుతాడు, వైకుంఠపాలు ఆడుతున్నట్టు ఉంటుందన్నమాట వాడికి. అప్పుడప్పుడు నిచ్చెనెక్కుతాడు, మళ్ళీ పాము నోట్లో పడి కిందికి వస్తుంటాడు, మళ్ళీ నిచ్చెనెక్కుతాడు, మళ్ళీ పాము నోట్లో పడతాడు. ఒక్కసారి దాటేస్తే, ఇల్లు దాటేస్తే అయిపోయింది. అది జ్ఞానం. నిజమైన జ్ఞానం అట్లా స్థిరమైంది. ఆ జ్ఞాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి. ఇదే బ్రహ్మస్థితి అంటున్నారు. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మస్థితి అని అర్థం. బ్రహ్మస్థితి అంటే బ్రహ్మమును గుర్తించిన స్థితి, పూర్ణంగా ఎదిగిన స్థితి. బ్రహ్మ శబ్దానికి బ్రూహి వృద్ధౌ ధాతు అంటే పూర్ణంగా ఎదిగినవాడు. వాడు ఆ జ్ఞాని పూర్ణంగా ఎదిగినవాడు. ఆ స్థితిలో ఉన్నవాడు న ఏనం ప్రాప్య న విముహ్యతి. దీన్ని పొందినవాడు, ఈ స్థితిని పొందినవాడు న విముహ్యతి, మళ్ళీ మోహంలో పడడట. ఇంకా మళ్ళీ వాడికి మోహము రాదు అని చెప్తున్నారు. స్థిత్వా అస్యాం అంతకాలేపి, అంతకాలేపి అస్యాం స్థిత్వా బ్రహ్మనిర్వాణం రుచ్చతి. చివరి దశలో, అంతకాలం అంటే ఏమిటి? దేహం విడిచే సమయంలో కూడా అటువంటి స్థితి అందు నిలిచిన వాడు బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు. బ్రహ్మ నిర్వాణం అంటే మళ్ళీ ఈ జీవుడు ఆడే నాటకమును చూసారా, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, మళ్ళీ సాధన చేయటం, మళ్ళీ కర్మలు చేయటం, మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం అనే ఈ చక్రం నుండి బయటపడటం బ్రహ్మ నిర్వాణం. నిర్వాణం అంటే ఇంకా దానికి ప్రవర్తనకు అంతం, నిర్గతం వాణం, అది బ్రహ్మ నిర్వాణం. దేహం విడిచే సమయంలో ఈ స్థితిలో స్థిరమై ఉండాలంటున్నారు. అట్లాగా, సరే అయితే అప్పుడు చూస్తా, ఇప్పుడు ఎప్పుడు నేను దేహం విడుస్తున్నానా అని పుర్సత్ అప్పటిదాకా అనుకుంటున్నారా? ఇప్పుడే మరణం వస్తుందని మీలో ఎవరికైనా సందేహం ఉందా? వస్తుందని ఎవరికైనా అనిపిస్తుందా? అనిపించదు. ఏం గ్యారంటీ అంతగా? గ్యారంటీ కూడా ఏమి ఉండదు. కానీ గ్యారంటీ ఉండదు అనేది మన ఊరికే మాట వరుస కన్నాగానే మనకేం నమ్మకం లేదు. ఒకప్పుడు ఏకనాథుడనే ఒక భక్తుడు ఉండేవాడట. ఆ భక్తుడు యొక్క భక్తిని ఇంకొక అతను చాలా ప్రఖ్యాతి పొందాడు. ఏకనాథుడు మహాభక్తుడు, అనన్య భక్తి భగవంతుని యందు ఉంది అని. అయితే అతని గురించి మంచిగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, చెడ్డగా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా ఉండరా? ఉంటారు. ఒకప్పుడు ఒక అతను వచ్చి ఒక శిష్యుడే అడిగాడట, మీ గురించి అందరూ మంచిగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో మీ గురించి చెడ్డగా కూడా మాట్లాడుకుంటున్నారు, అంత నటన చేస్తున్నాడు, ఢోంగి అంటారు కదా, మోసగాడు, అది ఇది అని కూడా అనుకుంటున్నారు అని అంటే మీకు ఏమీ అనిపించట్లేదా అన్నాడట. అయితే సరే నాకేమనిపిస్తుందో అనిపించట్లేదో నేను తర్వాత చెప్తాను, కానీ నాకు నా దివ్య దృష్టి వల్ల ఒక విషయం తెలిసింది, ఒక వారం రోజుల్లో నీకు మరణం సంభవించబోతుందని చెప్పాడట. ఇంక ఇంటికి వెళ్ళు నువ్వు అని పంపించాడు ఆ శిష్యుని. వారం తర్వాత రమ్మన్నాడట. అయితే సరే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దారిలో వెళుతూ ఉన్నాడు, ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నాడు, అదంతా ఏం పట్టించుకోవట్లేదు. ఈయన చింత ఏమిటి, చచ్చిపోబోతున్నానని బాగా స్పృహలో ఉన్నాడు కాబట్టి అదే ఆలోచిస్తూ వెళ్తున్నాడు. ఎన్నో సంఘటనలు జరిగినాయి ఇంట్లో కూడా. వారం రోజులు ఇంట్లో వాళ్ళందరూ ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఇతనికి ఏది ఎక్కటం లేదు లోపలికి. ఎందుకట?
హ్మ్? ఎందుకు లేదు ధ్యాస చెప్పండి. చనిపోయేవాడికి ఇవన్నీ అవసరమా అని అనుకుంటాడు, అంతేనా? ఈ విషయాలతో నాకేం సంబంధం అనుకుంటాడు, అందుకే పట్టించుకోడు. మనం మామూలు అప్పుడు ఎంత పట్టించుకుంటాము, అన్నీ మనకే కావాలి. పక్కవాడు ఏదనుకున్నా మనకే కావాలి, వాడు ఏం మన గురించి మాట్లాడినా పక్కవాడి గురించి మాట్లాడినా అన్నీ మనకే కావాలి. ఇప్పుడు ఎందుకు అవసరం లేదు? చచ్చిపోయేవాడు కూడా ఇవన్నీ నాకెందుకు, పట్టించుకోలేదు, ఆ బాధలోనే ఉన్నాడు, ఆ టెన్షన్లోనే ఉన్నాడు. కానీ ఎంతమంది తన గురించి ప్రేమగా మాట్లాడుతున్నారు, అసహించుకుంటున్నారు, కోపడుతున్నారు, అన్ని రకాల ప్రవర్తనలు జరుగుతూనే ఉన్నాయి, వాడు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ విషయాలు అంత ముఖ్యమైనవి కావు, వాటికి ఇంపార్టెన్స్ లేదు అక్కడ. అసలు విషయం దేనికి, నేను ఉంటానా ఉండనా దాని మీద ఇంపార్టెన్స్ ఉంది, అంతేనా? మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చెప్పాడట, నేను ఎప్పుడో చచ్చిపోయాను, నాకు ఇవన్నీ ఎందుకు ఎక్కుతాయి అన్నాడట ఏకనాథుడు. ఎందుకు పట్టించుకోను నేను అంటే, ఎట్లా పట్టించుకోకుండా ఉంటానంటే, ఇవన్నీ నాకు అసలు అవసరమే లేదు, ఇవన్నీ ముఖ్యమైనవి కాదు. తన ఉనికి ముఖ్యమా, వేరే విషయం ముఖ్యమా? మనము మాట వరుసకు అన్నాము గ్యారంటీ ఏం లేదు, కానీ ఆ స్పృహతో బ్రతికితే ఇంతసేపు నిర్లక్ష్యం చేయడు ఆత్మజ్ఞానం మీద, తత్వ సాధన మీద. తన గురించి తనను తెలుసుకోవడానికి సాధన చేయటానికి ఎవ్వరూ ఇంత నిర్లక్ష్యం చేయరు. నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనకేం అది ఎక్కలేదని అర్థం. కనుక స్థిరమైన స్థితి ఎటువంటిది, మళ్ళీ దాని నుండి తొలగడు. ఏది ముఖ్యంగా సృష్టిలో తనను తాను తెలుసుకోవటం కంటే, తాను ఎదగటం కంటే, తాను సాధనలో స్థిరంగా నిలవటం కంటే ఏది గొప్ప కాదు, ఏది అవసరమైంది కూడా కాదు. అంత దృఢమైన నిశ్చయం ఉంటే అన్ని బంధాలు తనంతట తానే తనను విడిచేస్తాయి. నాకు ఇదే కావాలి, ఇమే వైషవృణితే తేన లభ్య. ముక్తి ఎవరికి లభిస్తుంది అంటే కఠోపనిషత్తు చెప్తుంది, అదే కావాలని ఎవడు అడుగుతాడో వానికి వెంటనే లభిస్తుందట. నేను అడుగుతూనే ఉంటాను ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడల్లా, స్వామి నన్ను ముక్తుణ్ణి చేయని. అడిగేటమేమో ముక్తుణ్ణి చేయమని అడుగుతాం. కర్మలు ఎటువంటివి, బంధంలో ఇరుక్కునే కర్మలు చేస్తుంటాడు, అన్నీ నేను నావి అనే దృష్టితోనే చేస్తాడు. ఇంక ముక్తి ఎట్లా వస్తుంది వాడికి? కనుక ఏ స్థితి చలించని స్థితిలో, స్థిరమైన స్థితిలో నిలుస్తాడో అది బ్రహ్మస్థితి. అది నిజంగా పొందినవాడు మళ్ళీ వెనక్కి తిరిగి జారి పడడు, మళ్ళీ ఈ జన్మ పరంపరలో వాడు పడడు, బ్రహ్మ నిర్వాణమును పొందుతాడని స్వామి యొక్క అభయం. చివరి శ్లోకం ఏమిటి చెప్పండి? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్ఛతి. రుచ్ఛతి అంటే పొందుతాడు, బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు. స్థిత్వ అస్యాం అంతకాలేపి, దీని యందు అంతకాలంలో కూడా స్థిత్వ అంటే ఓ చచ్చిపోయినప్పుడు అట్లాగే ఉంటానులే ఇప్పుడు ఎందుకు అనుకోవద్దు, ఇప్పుడు కూడా అంతకాలమే. ఏ క్షణాన తాను దేహం విడుస్తాడో ఎవ్వరికీ తెలియదు. మొన్న మధ్య ఎప్పుడో ఏదో ఏరోప్లేన్ క్రాష్ అయింది చూసారా, ఏదో హాస్టల్ మీద పోయి పడింది అది కదా, అది ఎక్కడో సరిగ్గా గుర్తులేదు. హాస్టల్లో వాడేం చేస్తుంటాడు, తింటూ ఉంటాడు. వాడు అది డైనింగ్ హాల్లో ఉన్నారు పిల్లలు, తింటున్నారు. వాళ్ళు ఊహిస్తారేంటి పైనుండి లైన్ వచ్చి పడుతుందని. ఆ పట్టం ఏమిటో కానీ వీడు కూడా చచ్చాడు, వాడు కూడా చచ్చాడు. అట్లా ఏదైనా వచ్చి పడుతుందని మనం ఊహిస్తామా? అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, శుభం పలకాలి ఎప్పుడు. అట్లాంటి మాటలు మాట్లాడి ఆ ఎరుకతో బ్రతికితే ఎప్పుడు జాగరూకంగా ఉంటాడు, పోస్ట్ పోన్ చేయడు సాధన చేయటంని. ఇప్పుడు ఏం కాదు, మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వగానే గ్యారంటీగా చేస్తుంది. మొబైల్లో ఇట్లాగే అడిగితే ముక్తి ఎవరికి కావాలంటే అందరు ఎత్తారు, కానీ ఒక ఆవిడ మాత్రం ఇట్లా ఇట్లా కొంచెం ఎత్తింది. ఏమో నీకు కావాలా వద్దా అంటే ఆవిడేమన్నది, బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ముక్తి కావాలండి అంటే, ముక్తి అంటే చావు కాదమ్మా, బాధ్యతలు తీరిన తర్వాత రావటానికి ఇప్పుడు కూడా వస్తుంది కావాలంటే. బాధ్యతలు తీరటానికి దానికి సంబంధం ఏముంది? సాధన చేయటానికి బాధ్యతలు తీరటానికి సంబంధం ఏముంది? ఏం లేదు, దానికి దీనికి లింక్ పెట్టుకోదు. అవన్నీ అయిపోయిన తర్వాత నేను తీరిగ్గా భగవద్గీత తీసుకుని అప్పుడు అర్థం చేసుకుంటాను, అప్పుడు ఏం చేయడానికి ఉండదు అక్కడ, అంత అయిపోయింది అప్పటికి చాప్టర్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు వీడు. ఏమిటి? సాంఖ్యయోగాన్ని కాస్త పరిశీలన చేసి ఇంతవరకు మనకు ముఖ్యమైన అంశాలు, సాంఖ్యయోగం నుండి గ్రహించవలసిన అంశాలు. సాంఖ్యయోగం అంటే మొత్తం భగవద్గీత గురించి.
అయితే తర్వాత ఏమీ ఉపయోగకరంగా ఉండదా అంటే ఉండదు అనుకోవద్దు. ఎట్లా తీసుకురావాలో ఆచరణలోకి రకరకాలైన ప్రశ్నలు అడిగితే ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి స్వామివి. కానీ ఇప్పటిదాకా జ్ఞానం సంపూర్ణంగా చెప్పబడింది. ఇప్పుడు ఈ జ్ఞానం నుండి మనం ఏమైనా గ్రహించామా? ఎవరైనా అసలు కొంచెమన్నా ప్రయత్నం చేశారా? అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాడు అంత లోపల. ఇంతవరకు శ్రద్ధగా విన్నవాళ్ళంటే కొన్ని మొహాలు చూస్తుంటే ఎప్పుడూ వచ్చే రెగ్యులర్ మొహాలు ఉంటాయి కాబట్టి శ్రద్ధగా వచ్చి తప్పకుండా వస్తున్న వాళ్ళందరిలో మీకు ఎప్పుడైనా బోర్ కొట్టిందా ఏదైనా విషయం మీద? ఇక్కడ కాదు, ప్రవచనం బోర్ అని అనట్లేదు, జీవితంలో దేని మీదనైనా బోర్ కొట్టిందా? జీవితంలో ఏది బోర్ కొట్టలేదా మీకు? జీవితం అంటేనే బోర్ కొట్టిందట ఆవిడికి మొత్తం. ఇంకా దేని మీద? దాని మీద బోర్ కొట్టిందా మీకు? ఇక్కడ వినేవాళ్ళకి అది వినిపించదు కాబట్టి చెప్తాను. ఆయన ఏమంటున్నారంటే రొటీన్గా చేసే పనులన్నిటి మీద అదే ఉంటుంది జీవితం. అంటే కాలచక్రంలో చేసిందే చేయటం జరుగుతుంది, అంతేనా? దాని మీద మీకు ఎప్పుడైనా బోర్ కొట్టింది? ఎంతమంది కొట్టింది? మీరేమనుకుంటున్నారంటే అవునన్నాలో కాదన్నాలో, ఏది పాజిటివ్ ఆన్సరో ఏది నెగిటివో తెలియట్లేదు. మీ జీవితాల్లో సుఖాలు రాకుండా ఏముండవు కదా, అయినా అవి కూడా రొటీనే కదా, అంతేనా? సుఖం కూడా రొటీనా కాదా? అందుకే కదా దాన్ని కూడా బోర్ కొడుతుంది మనకు. ఎంతసేపు ఉంటుంది అదే ఆ సుఖం మీద? ఏదో క్షణకాలం ఉంటుంది, తర్వాత అది కూడా బోర్. పెళ్లి చేసుకునేటప్పుడు చాలా సుఖంగా ఉంటుంది, అదే భార్య రోజు ఉంటే బోర్. రొటీన్గా ఉండేది ఏదైనా బోర్ కొడుతుంది కదా. అంటే మనకు అవన్నిట్లోంచి ఇంతేనా ఒక ప్రశ్న వచ్చిందంటే ముందు అర్హత వచ్చినట్టు అనమాట ఆధ్యాత్మ విద్యకు. అట్లా వచ్చిన వాళ్ళే వస్తారు. లేకపోతే ఇంకొకరు ఉంటారు చూసారా, వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇంకేదో ఉంది ఆశ ఉంటుంది అనమాట. ఆ ఆశ కూడా లేకుండా ప్రతి సుఖం మీద దుఃఖం మీద అన్నిటి మీద బోర్ కొట్టాలి. కొడితేనే బోర్. అంటే ఆ భాష అట్లా అర్థమయ్యే భాషను వాడాను, కానీ దాని మీద ఒక విసుగు రావాలి. జీవితం అంటే ఇంతేనా అని అది వస్తే అప్పుడు జీవితంలో విచారణ మొదలవుతుంది. విచారణ మొదలవ్వకుండా ఎందుకున్నారు? అందరు లోకంలో ఎంతమంది ఉన్నారు, ఎందుకున్నారు? వాళ్ళు దాన్ని అట్లాగే రాజీ పడిపోతారు. అంటే బ్రతుకుతో రాజీ పడిపోవటం అంటారు దాన్ని. ఇప్పుడు మీకు ఒక పేపర్లు ఇస్తారు, మీరు ఇంతవరకు చెప్పండి ఈ పేపర్ ఎందుకు ముందే ఇవ్వలేదంటే మీరు అందులోంచి చెప్పేస్తారు టకటక అని. మీరు సాంఖ్యయోగంలో పుస్తకం తీసైనా సరే మొదటి నుండి ఒక 10 నిమిషాలు వాళ్ళు లేట్ అయినా పర్వాలేదు, మొదటి నుండి రాసుకొచ్చారా? వెరీ గుడ్, చెప్పండి అమ్మా. మీరు చదవండి, నేను చెప్తాను. దానికి మైక్ ఉందా? ఇంకొకటి లేదేమో. సరే, మంచిది. అసలు ఈ అభ్యాసం చేయటమే చాలా గొప్ప కదా. ఎవరు చేస్తారో చూద్దామని నేను చెప్పింది పోయినసారి. చూడండి, ఆవిడ పోయినసారి ప్రవచనానికి రాకుండా యూట్యూబ్లో విని ఈ మాట చెప్పినందుకు ఆవిడ అభ్యాసం చేసి వచ్చారు. ఇక్కడ ప్రత్యక్షంగా విన్నవాళ్ళు ఎవరైనా పుస్తకం ముట్టుకొని చూసారా? పోనీ గుర్తు చేసుకుని విచారణ చేసుకున్నారా? ఆవిడ కూడా చేసుకున్నారట. ఆడవాళ్ళకి ఎట్లయినా ఓపిక ఎక్కువ, ఎన్ని పనులు ఉన్నా సరే ఈ పని కూడా వదిలిపెట్టారు. ఇవిడేం రాశారో ముందు ఇవి చదువుతాను. సాంఖ్యయోగం అనగా ఆత్మానాత్మ వివేకం, ఆత్మయే సత్యం, జగత్తు లేదు అని తెలుసుకోవటం. టాప్ ఆన్సర్. దుఃఖించతగని వాటి గురించి మరియు తాను కల్పించుకున్న విషయాల గురించి దుఃఖించవద్దని స్వామి ముందుగా చెప్తున్నారు. అవునా కాదా? చెప్పండి పోనీ మీరు. అవును. దేహానికి వచ్చే శైశవ, బాల్య, యవ్వన, వార్ధక్యం మరియు మరణం గురించి మోహం, చింత అవసరం లేదు. ఒప్పుకుంటారా లేదా? అదన్నా చెప్పండి. దేహం జీర్ణమైన దానిని విడిచి క్రొత్త దేహాన్ని పొందుతుంది. మనం ఒకప్పుడు
లేము అని ఇక ముందు ఉండబోము అనేది లేదు. ఒప్పుకుంటున్నారా? ఆత్మ సచ్చిదానంద స్మృతి నిత్యమైనది, నాశం కానిది. అవుననండి లేదనండి. సచ్చిదానంద స్మృతి నిత్యమైనది, నాశం కానిది. ఆత్మ కానివి అన్నీ నాశం అయ్యేవే. గట్టిగా అనండి, పోనీ అదన్నా. దేహానికి కలిగే బాధలేవి ఆత్మకు లేవు. అందుకే ఇంద్రియార్థములు విడిచి శీతోష్ణ సుఖదుఖములు నిగ్రహించాలి. స్థితప్రజ్ఞుడై స్థిరంగా ఉండాలి. గట్టిగా అమ్మా. అందుకే మోక్ష సాధన అనే యుద్ధమును తప్పక ఆచరించాలి. సాధన కర్మను ఆరంభించిన సాధన నిష్ఫలం కాలేదు. ఎంత కొంచెమైనా చెప్పిన విధంగా ఆచరిస్తే అది ఈ సంసార భయం నుండి రక్షిస్తుంది. గట్టిగా ఆవిడ అంత చేసినందుకన్నా కొంచెం గట్టిగా అవుననాలి కదా. సాధన కర్మ యందే అధికారం ఉంది, కానీ గుణకర్మల యందు ద్వంద్వముల యందు అధికారం లేదు. ఇంకా కామం వలన కోపం, కోపం వలన వివేకహీనం, బుద్ధినాశం అవుతుంది. దానివల్ల సాధన కర్మ చేయలేడు. ఇంద్రియాలను నిగ్రహించలేని వానికి జ్ఞానం ఉండదు. జ్ఞానం లేని వాడికి ఆత్మతత్వం అర్థం కాదు. అందుకే అన్ని కామములను విడిచి త్రిగుణాత్ముడయ్యా విడిచా అన్ని కామములను విడిచి త్రిగుణాత్ముడై ఉంటే ప్రశాంతత పొందుతాడు అన్నది. త్రిగుణాత్ముడై కాదమ్మా, అక్కడ త్రిగుణాతీతుడై ఉండాలి. త్రిగుణాలను విడిచేయాలి అని ఉండాలి. 10 పాయింట్లు చెప్పారు ఆవిడ. చాలా మంచి అభ్యాసం అమ్మ. అదే సాధనలో ముందుకు ఎదిగే లక్షణం. మననం, శ్రవణం తర్వాత ఏమిటిది? ఇట్లా మననం చేస్తే ఏమవుతుంది? రివిజన్. లేకపోతే ఇవాళతో ఓం తత్సత్ అయిపోయింది, సాంఖ్యయోగం అయిపోయింది. ఏం చెప్పారు సాంఖ్యయోగంలో అని ఒక్క మాట అడిగితే ఒకటి ఏదైనా చెప్పగలిగేటట్టు ఉండాలి మనం. అవునా? ఆ చెప్పగలిగేటందుకే ఇవి ఇచ్చారు మీకు. ఈరోజు ఇస్తున్నా. దీంట్లో ఏం రాస్తున్నాయో వీడు టకటక చదివేస్తాడు, సమయం లేదు కాబట్టి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగాలి. అసలు సందేహమే అడగకపోతే మీకు అర్థం కాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సందేహాలు ఉన్నాయా మీకు? అర్జునుడు అయితే ఆప్షన్ ఇవ్వకుండా అడిగేశాడు. ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ఎలా చేయాలో కర్మయోగం అంతా అదే. ఇంకా మీరు తప్పకుండా ఈ భగవద్గీత వినటం, శ్రవణం చేయటానికి తప్పకుండా వస్తే ఎలా చేయాలో మరి. భగవద్గీత అంతా ఎందుకుంది? ఇక్కడతో అయిపోయింది ఏమిటి? 72 శ్లోకాలతో అయిపోలేదు. 700 శ్లోకాలు ఎందుకున్నాయంటే దీన్నే ఎట్లా ఆచరణలోకి తీసుకోవాలనేది అనేక కోణాలు వస్తాయి. మనం ఇక్కడ అర్థం చేసుకొని వదిలేసినట్టు కాదు. చెయ్యబోతే మనకు ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి కదా. ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని కోణాలను టచ్ చేస్తాడు. అందుకే ఇన్ని రకాల యోగాలు అంటారు. ఇక్కడ తర్వాత కర్మయోగం, జ్ఞానయోగం, సన్యాసయోగం, ధ్యానయోగం, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర బ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, ఇవన్నీ విభూతి యోగం. ఇవన్నీ ఎందుకు ఇన్ని యోగాలు ఉన్నాయంటే ఇన్ని కోణాలలో ఇదే సత్యాన్ని ప్రతిపాదన చేశాడు స్వామి. మనం చేయబోతే ఎన్ని రకాల అభ్యాసాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా దీన్ని అతిక్రమించవచ్చు. చెప్పినంత సులభమేమిటి? చేసేవాడు. చెప్పమ్మా. అన్యాయం చేస్తే వదిలేయద్దంటే, అన్యాయం చేసినప్పుడు కూడా ద్వేషభావన లేకుండా దాన్ని బయట పెట్టాలి. ద్వేషం ఉన్నప్పుడు వేరుగా వస్తుంది. పగబట్టడం అంటాం మనం. పగబట్టడం, అన్యాయాన్ని సహించమని చెప్పలేదు. ఎందుకంటే పాండవులకు అన్యాయం జరిగింది, రాజ్యం తిరిగి ఇవ్వలేదు. సహించమని చెప్పలేదు స్వామి. తన హక్కు కోసం పోరాటం చేశాడు. కానీ వాస్తవాన్ని వెల్లడించడం తప్పు కాదు. కానీ దాని మీద ద్వేషము, పగబెట్టుకోవడం తప్పే. ఆ ద్వేషము అసలు చెప్పాలంటే దుర్యోధనుడి మీద ద్వేషం ఉందా శ్రీకృష్ణుడికి? మార్చాలనే ప్రయత్నం చేశాడు, చివరిదాకా మార్చడానికి ప్రయత్నం చేశాడు. ధృతరాష్ట్రుడికి కూడా విశ్వరూపం చూపించాడు రాయబారానికి వెళ్ళినప్పుడు. వాడు గుడ్డివాడై ఉండి చూసి కూడా వాడి మోహము, అజ్ఞానం ఎంత దట్టమైందంటే
సాక్షాత్గా పరమాత్మ ఎదురుగా విశ్వరూపం చూపించినా సరే నాకు కళ్ళొద్దు, నన్ను కళ్ళు మూసేసేయని మళ్ళీ ఆ మోహంలోకి వెళ్ళిపోయాడు వాడు. అర్హత లేని వాడికి చెప్పినా అందుకోడు. వాడికి ఎట్లా వస్తుంది బుద్ధి అంటే వాడు దుఃఖాలను అనుభవించి జీవితంలో చితకబడితే కానీ వాడు మళ్ళీ దాని నుండి బయటికి రాడు. వాడి అహంకారం మీద దెబ్బ కొడుతుంది వాడి కర్మయే. వాడు చేసిన కర్మ వాడి అహంకారాన్ని చితకపొడుస్తుంది. అప్పుడే వాడికి, ఎందుకే వాడు చనిపోయేటప్పుడు దుర్యోధనుడి యొక్క మరణం ఎట్లా ఉంది, అనాథగా తొడలను పగలగొడితే దాని రక్తం స్రవించుకుంటూ దీనమైన చావు చచ్చాడు. అట్లా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అప్పుడు వీడికి విచారణ వస్తుంది. అహంకారాన్ని కరిగించే విచారణ దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వస్తుంది, కానీ లేకపోతే రాదు. సుఖంలో ఉన్నప్పుడు ఆ పొగరు వాడిని ఆలోచించనివ్వదు. సుఖం అందరికీ అట్లా ఏముండదు, కానీ ఆ అహంకారం తీవ్ర అహంకారం ఉన్నవాడికి. అందుకే అభ్యాసాలు ఏవేవైతే మనకు ఆధ్యాత్మిక సాధనలో ఎదిగే సాధకుడికి అభ్యాసాలు ఏవి చూపించారో అవన్నీ కూడా మన విచారణకు సహకరించే అభ్యాసాలు. మామూలుగా తిరుక్కుంటూ నేను విచారణ చేస్తానంటే అందదు. బుద్ధికి ఆ శక్తి సరిపోదు. విషయాల్లో మునిగే చిత్తము విచారణ చేయాలంటే దానికి ఒక డిసిప్లైన్డ్ లైఫ్, నియమబద్ధమైన జీవితం అవసరం కనుక్కనే. లేకపోతే విన్న మాత్రం చేత అర్థమైంది, బాగుంది, కావాలనిపించి నన్నైనాయి. చేయలేకపోవటానికి ఏం కారణం? అది మన జీవితంలోకి ఎందుకు రావటం లేదు అంటే అభ్యాసం సరిపోవట్లేదు, శుద్ధి కావాలన్నమాట. అంటే ఇప్పుడు మనస్సు ఒక అద్దం లాంటిది. మురికి పట్టుంటే ఏం చేస్తాం? ప్రతిబింబం చూడాలంటే దాన్ని శుద్ధి చేయాలి, అంతే కదా. అంతే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? జీవితంలో నియమపాలన చేస్తే ఈ మనస్సు, బుద్ధి, విచారణ చేసే బుద్ధి ఇవన్నీ శుద్ధమవుతాయి. శుద్ధమైతే శుద్ధమైన దాంట్లోకి ఆటోమేటిక్గా విచారణ అదే వస్తుంది. ఇదే జీవితంలో చేయాల్సింది. అందుకే నియమాచరణ తప్పనిసరి. ఎందుకు దాని మీద చెప్తామంటే ఈ విలువ గుర్తించిన వాడు నియమాన్ని ఆచరిస్తాడు. నాకు ఇప్పుడు నాకు ఇది కావాలి, ఇది నా జీవితంలో సత్యంగా కావాలనుకునేవాడు తనంతట తానే నియమాన్ని ఆచరిస్తాడు. ఫోర్స్ చేయక్కర్లేదు. అప్పుడు నువ్వు కూర్చొని పిల్లలకు స్కూల్ యూనిఫామ్ అంటే బై ఫోర్స్ చేస్తారు వాళ్ళు. కానీ ఇష్టంతో చేసేవి ఏవైనా సరే ఎట్లా ఉంటాయి, తనకై తాను నియమించుకుంటాడు. అట్లా నియమించుకుంటే అది నిజమైంది. బయట నుండి వస్తే బలవంతంగా ఎప్పుడైనా ఊడిపోయేది. పెనం మీద అట్టేస్తే ఏమవుతుంది? లేచి వస్తుంది, అంతేనా? ఇప్పుడు చూడండి, గబగబ చదివేస్తాను. మళ్ళీ వచ్చే వారం ఒకసారి ఇవి చూసుకొని కర్మయోగంలోకి ప్రవేశిస్తాం. నీవు కన్నీళ్లకు అర్హత లేని వాటి కోసం ఏడుస్తున్నావు. జ్ఞానులు చనిపోయిన వారి గురించి కానీ బ్రతికి ఉన్న వారి గురించి కానీ ఏడవరు. నీకు దుఃఖం ఉన్నదని గుర్తించుతో దుఃఖంతో రాజీ పడకు. అందరు చేసే తప్పే ఉంటో తెలుసా? స్థితిగతులతో రాజీ పడిపోయి బ్రతుకుతుంటాడు. గుణపాఠం వస్తూ ఉంటే కూడా ఇంతకంటే ఇంకేం చేయగలుగుతాం? జీవితం అంటే ఇట్లాగే ఉంటుంది, ఇంతే అని రాజీ పడిపోయటం, కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయిపోయి అట్లాగే నెట్టుకొస్తారు బండి చచ్చేదాకా. కాదు, బయటపడాలని అనుకుంటే ఒక్క అర్జునుడు అనుకున్నాడు. అక్కడ బాధ అందరికీ ఉంది. ధర్మరాజుకు బాధ లేదా? వంశమంతా పోతుంది, అందరు చచ్చిపోతారని. కానీ ఆ దుఃఖాన్ని బయటికి చెప్పలేకపోయారు ఎవ్వరు కూడా. బాధ భీష్ముడికి ఉంది, ధర్మరాజుకు ఉంది, వాళ్ళందరికీ ఉంది. ఎవరెవరైతే మంచిగా ఆలోచిస్తున్నారో కురువంశం గురించి వాళ్ళందరికీ ఉంది. కానీ వాళ్ళెవరు చెప్పలేదే. ఒక్క అర్జునుడే చెప్పాడు ఈ మాట. బయటికి దుఃఖం గురించి చెప్పాలి, జరగబోయే దాని గురించి ఆ ఆలోచన. దుఃఖం ఉందని గుర్తించుకో. దుఃఖంతో ఎప్పుడూ రాజీ పడద్దు. దుఃఖం మనకు సంకేతం, సూచన చేస్తుంది. నొప్పి వచ్చిందంటే ఏం చేస్తుంది? సూచన చేస్తుంది, లోపల చెడిపోయింది చూసుకోని. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం లోపల ఏమైంది అని తెలుసుకోవటానికి. పోన్లే పర్వాలేదు, నొప్పే కదా, ఓర్చేసుకుంటా పోతుంది అని అనుకుంటే లోపల చెడిపోయిన దాని గురించి తెలుసుకోలేము. రాజీ పడద్దు ఎప్పుడు దుఃఖంతో. పరిస్థితిని, సమస్యను విశ్లేషణ చేసుకో, స్పష్టంగా విశ్లేషణ చేసుకోవాలి. తర్వాత నీ బలహీనత గురించి ఒప్పుకో. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా అని ధర్మాధర్మ వివేకమునందు నాకు మూఢత్వం వచ్చిందని ఒప్పుకున్నాడు అర్జునుడు. సత్యమునకు ధర్మము అంటే గురువుకు శరణాగతి పొందు. శిష్యస్తేహం సాధిమాం అన్నాడు. ఎట్లాగైతే భగవంతునికి చావు పుట్టుకలు లేవో అట్లాగే నీ చుట్టూ ఉన్న నీ వారికి ఎవ్వరికి, నీకు నీ వారికి ఎవరికి కూడా చావు పుట్టుకలు లేవు. అన్ని భయాలు అక్కడతో పోతాయి. ఎట్లాగైతే దేహానికి శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలనే దశలు మారుతావో అట్లాగే ఒక దేహమును విడిచి ఇంకొక దేహమునకు వెళ్ళటం ఒక దశ మాత్రమే. జ్ఞానులు ఈ విషయంలో మోహంలో పడరు.
ఇంద్రియముల ద్వారా అనుభవింపబడుతున్న సుఖం, దుఃఖం, చలి, వేడి అన్నీ అనిత్యములు, తాత్కాలికములు. ఏ సాధకుడు వీటి వలన బాధింపబడడో అతడు మరణం లేని అమృత స్వరూపమును పొందగలుగుతాడు. ఉనికికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు. అంటే జగత్తు సత్యం కాదు. ఉన్న ఆత్మకు తెలియకుండా ఉండటం ఉంటుందా ఎప్పుడైనా? ఆత్మ ఉండదు. ఇది జ్ఞానులు దర్శనం చేసిన స్థితి. ఎట్లాగైతే మనుషులు చిరిగిపోయిన వస్త్రములను విడిచి వేరైన కొత్త వస్త్రమును ధరిస్తారో అట్లాగే జీవుడు జీర్ణమైన పనికిరాని దేహమును విడిచి క్రొత్త దేహమును పొందుతాడు. ఇక చావు గురించి భయం అవసరం లేదా? అంతే. మీరందరికీ చాలా జ్ఞానం వచ్చేసింది, ధైర్యవంతులు అయిపోయారు. ఈ ఆత్మ అంటే మన నిజస్వరూపం. శస్త్రముల చేత ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత చివికింపబడదు, గాలి చేత ఎండింపబడదు, ఎప్పుడూ మారదు. ఇది స్పష్టమైన జ్ఞానం. సాంఖ్యం అంటే ఏమిటి? స్పష్టమైన జ్ఞానం. ఈ జ్ఞానం తెలిసి బయట వ్యవహారం చేయటమే కర్మయోగం. ఇప్పుడు ఎట్లా చేయాలి? వ్యవహారం మానేయాలా, చేయాలా? ఇంకా బాగా చేస్తారు ఇప్పుడు, అంతేనా? ఇట్లా బుద్ధిని నిలిపి కర్మను ఆచరిస్తే మనిషి కర్మబంధం నుండి బయటపడతాడు. ఇదే సాధన కర్మ. బుద్ధిని నిలిపి పని చేయాలి, బుద్ధిని దాచిపెట్టుకొని పని చేయకూడదు. ఇట్లా సాధన చేయటమే మనిషికి కర్తవ్యం. కర్తవ్యం తెలిసి ఫలమును గురించి ఆలోచించకుండా కర్మను ఆచరించాలి. ఫలమును గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? మనస్సు బలహీనపడుతుంది. అవునో కాదో అని ఇప్పుడే బలహీనపడతాడు వీడు. అవునో కాదో ఇప్పుడు తర్వాత అవుతుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది సరిగ్గా చేయాలి. ఆ ఫలమును గురించి ముందే ఆలోచన ఉండకూడదు. ఇదే కర్మయోగం. బయట పని జరుగుతుందో లేదో అని అనుకోకుండా, జరిగినా జరగకపోయినా తాను వికలం కాకుండా అంటే చెదరిపోకుండా స్థిరంగా ఉండటమే సమత్వం. భగవద్గీత సమత్వం గురించి చెప్తుంది. లోకంలో ఎవరైనా సమత్వం అంటే నువ్వు నేను సమానం అనటం కాదు. ఏమిటి సమత్వం అంటే? చెదరిపోకుండా ఉండటం. సమత్వమే యోగం. యోగ కర్మసు కౌశలం. యోగమును సాధించటమే కర్మలో నిపుణత్వం. ఇట్లా కర్మఫలమును విడిచి సాధన కర్మను ఆచరించే సాధకుడు జ్ఞాని జన్మబంధం నుండి విడిపడి మళ్ళీ తిరిగి రాని శాశ్వత స్థితిని పొందుతాడు. ఇటువంటి జ్ఞానినే స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడు అంటే తన శాశ్వత స్వరూపమునందు స్థిరమైన స్పష్టమైన ఎరుక కలవాడు. తన గురించిన సత్యం తెలియని వాడు తృప్తి కోసం బయట విషయాల మీద ఆధారపడతాడు. తన గురించిన సత్యం తెలిసి మనస్సులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి తనయందు తానే తృప్తిగా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. సుఖదుఖములందు చెలించకుండా, రాగద్వేషములు లేకుండా, శుభాశుభముల చింత లేకుండా, ఇట్లా జరిగితే మంచి ఇట్లా జరిగితే చెడు అని అనుకోకుండా అన్ని పరిస్థితులలో స్థిరంగా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. అనవసర విషయముల జోలికి పోకుండా బయటి విషయముల వలన అపాయం వస్తుందని అనిపించినప్పుడు తనలోకి తానే ఇంద్రియములను నిగ్రహించుకొని ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. ఇది కావాలి, ఇది వద్దు, ఇది ఇష్టం, ఇది కష్టం అని అనకుండా తనయందు తానే తృప్తిగా ఉండి స్థిరంగా కర్మను ఆచరించేవాడు పరమశాంతిని పొందుతాడు. ఈ జ్ఞాని ఆత్మతత్వమునందు ఎరుకతో ఉంటాడు. సంసారం అసత్యమని తెలిసి ఉంటాడు. ఈ జ్ఞాని సంసారమునందు స్పృహ కూడా లేకుండా అన్ని కోరికలను విడిచి అజ్ఞానం వలన కలిగిన అహంకార మమకారములను విడిచి పరమశాంతిని పొందుతాడు. ఇదే బ్రహ్మస్థితి, పూర్ణంగా ఎదిగిన స్థితి. ఈ స్థితిని పొందిన సాధకుడు మళ్ళీ మోహమును పొందడు. దేహం విడిచే సమయంలో కూడా ఈ స్థితిలో నిలిచిన వాడై మళ్ళీ తిరిగి రాని శాశ్వత స్థానమును చేరుకుంటాడు. ఇవన్నీ ఏమిటి? ఈ లక్షణాలన్నీ భగవద్గీత యొక్క ఈ సంపూర్ణ జ్ఞానం ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఎవరెవరికి? సంసారంలో బరువు బాధ్యతలు మోస్తున్న సామాన్యుడికి, ఆధ్యాత్మిక సాధనలో ఎదుగుతున్న సాధకుడికి, పూర్ణంగా ఎదిగిన జ్ఞానికి కూడా తనను తాను తరచి చూసుకోవటానికి, ఆత్మ పరిశీలన చేసుకోవటానికి గీటురాయి వంటివి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు. ఎంత సాధనలో ఉన్నా సరే నిరాశ నిస్పృహ లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక చిన్న విషయంలో ఇవి చూసుకొని నేను ఎదిగానా లేదా, కొద్దిగా స్థిరత్వం వచ్చిందా లేదా అని చూసుకుంటూ సాధన చేయాలి. చెప్పండి. విహాయ కామాన్ యస్ సర్వాన్
పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్ఛతి. ఓం తత్ సత్. ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం తత్ సత్.